If the foundations be destroyed, what can the righteous do? So once the foundation is destroyed, what can a builder do? ఇల్లు కట్టింది కానీ పునాదులు పడిపోయినాయి, ఏం చేయగలుగుతారా? మళ్ళీ ఫస్ట్ యూ నీడ్ టు బిగిన్ అగైన్. సో టు బిల్డ్ ఎ హౌస్ యూ నీడ్ టు హ్యావ్ ఎ స్ట్రాంగ్ ఫౌండేషన్. ఒక ఇల్లు కట్టాలంటే బలమైన పునాది ఉండాలి. ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరెషు మనస్సును ప్రేరేపించగా. ఎందుకు ఇతని మనసు ప్రేరేపిస్తుందా? Your deficiency in believing God's promise can shift to others. దేవుని వాక్యానికి వెళ్దామండి. Where will begin from? Foundations అనండి, పునాదులు అనండి. రైట్. కీర్తనలో 11వ కీర్తన 3వ వచనం. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? ఓకే, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? If the foundations be destroyed, what can the righteous do? అందరూ చెప్పండి, ఫౌండేషన్స్ అండ్ రైచస్. పునాదులు పాడైపోతే నీతిమంతుడు ఏం చేస్తాడంట? ప్రతి ఇంటికి పునాది ఉంటుంది. ఎంతమంది తెలుసు ఇంటికి పునాది ఉంటుందండి? డైరెక్ట్ పిల్లర్లు లేపుతారా? ఫస్ట్ ఏం వేస్తారు కింద? ఫౌండేషన్, ఒక స్ట్రాంగ్ కాంక్రీట్ వాల్ వేస్తారు కింద, అవునా? స్టార్టింగ్ లో కట్టేటప్పుడు ఒక దగ్గర ఒక 15 feet వరకు తవ్వుతారు కదా కింద. 15 feet వరకు తవ్వుతారు. కొంతమందిగా చేయాలనుకుంటే కొంత ఇంకా స్ట్రాంగ్ గా తవ్వుతూ ఉంటారు. ఓకే, ఇప్పుడు ఇల్లు కట్టేటప్పుడు ఎలా చేస్తారండి? ఫౌండేషన్ తవ్వుతారు ఫస్ట్. తవ్విన తర్వాత ఇప్పుడు కాలంలో అయితే ల్యాండ్ ని లెవెల్ చేయడానికి మట్టి వేస్తున్నారు కదా. అప్పుడు అలా కాదు, అప్పుడు రాళ్ళు వేస్తారు. అప్పుడు స్టోన్స్ వేస్తుండే, రాళ్ళేసి పెడుతుండే. మట్టి కొంచెం యాడ్ చేస్తారు కానీ కంప్లీట్ గా యాడ్ చేయరు. ఇప్పుడు ఏంటి, 3 లారీలు శాండ్ చేస్తే ఇసుక తీసుకొస్తారు, ఇసుక మొత్తం ఇట్లా జల్లేస్తారు, పునాదులు స్టార్ట్ చేస్తారు. ఏమైపోతుంది, కొన్నిసార్లు వర్షం పడినప్పుడు మెల్లిమెల్లిగా బండలు వేరైపోవడం కానీ, గోడలు కూలిపోవడం కానీ ఇట్లాంటివి జరుగుతాయి. తెలుసు, చూసారు ఎవరైనా ఇప్పటి వరకు? సో అంటే ప్రాబ్లం ఏమొస్తుంది ఇక్కడ? ఫౌండేషన్. సో వన్స్ ద ఫౌండేషన్ ఇస్ డెస్ట్రాయిడ్, వాట్ కెన్ ఎ బిల్డర్ డూ? పునాదులు పడిపోతే ఏం చేస్తాడు? ఇల్లు కట్టింది కానీ పునాదులు పడిపోయినాయి, ఏం చేయగలుగుతారా? మళ్ళీ ఫస్ట్ యూ నీడ్ టు బిగిన్ అగైన్. సో టు బిల్డ్ ఎ హౌస్ యూ నీడ్ టు హ్యావ్ ఎ స్ట్రాంగ్ ఫౌండేషన్. ఒక ఇల్లు కట్టాలంటే బలమైన పునాది ఉండాలి. ఎలాంటి పునాది? అందుకే మట్టి మీద ఇల్లు కట్టువాడు గాలి తగులినా, నీళ్లు కొట్టినా, వర్షం కొట్టినా కూడా ఏమైపోతుంది? ఆ ఇల్లు కూలిపోతుంది. అది బండ మీద ఇల్లు కట్టిన వాడు ఎలా ఉంటుందంట? వాన కొట్టని, నీళ్లు కొట్టని, ఎండ కొట్టని, ఏదైనా కానీ ఆ బండ నుండి కదులుతుందా? కదలదు. బికాస్ ఆఫ్ ద స్ట్రాంగ్ ఫౌండేషన్. సో ఫర్ జీసస్, Cyrus is the foundation. Note on it. And it might think something different. The Cyrus is never linked with Jesus according to everybody. But now what I'm telling is, Cyrus is linked to Jesus. Cyrus is the foundation of Jesus. కొరేషు యేసయ్య యొక్క పునాది. ఇదేం బ్రదర్ ఎక్కడ వచ్చింది, అక్కడ ఇక్కడ ఎట్లా కలుపుతారంటే అంతే, మళ్ళీ గట్టనే ఉంటుంది. సో అందరూ చెప్పండి, సైరస్ ఇస్ ద ఫౌండేషన్ ఆఫ్ జీసస్. వై? ఎందుకు తెలుసా? మొదటి మందిరం ఎవరు కట్టారు? ఎంతమంది తెలుసు? మొదటి మందిరం ఎవరు కట్టారు? మొదట మందిరం ఎవరు కట్టారు? సొలొమోన్. ఎందుకు? దావీదు కట్టాల్సిన మందిరం ఎవరికి ఇచ్చింది? సొలొమోన్. ఎందుకంటే దావీదు మీద ఒక అపరాధం ఉంది, రక్తాపరాధం. అంటే ఎంతో మందిని మర్డర్ చేశారు, ఎంతమంది రక్తానికి చావుకి కారణమయ్యాడు. కాబట్టి ఇప్పుడు అతని హస్తము మూలంగా అది జరగకూడదు కార్యం. ఓకే, యాజకుడే, ప్రవక్తే కానీ, ప్రాఫిటే, రాజే కానీ జరగకూడదు. ఎందుకంటే రక్తాపరాధం ఉంది. అపరాధము మరి ఇంతమందిని చంపాడు కదా. సౌలు 1000 మంది తరిమితే దావీదు 10,000 మందిని తరిమాడంట. కొన్ని వందల మంది, వేల మందిని చంపేశాడు దావీదు. మీరు చూసే దావీదు లాంటి కావాలా, దావీదు కుమారుడు అంటారు, కానీ దావీదు వెరీ హార్డ్ మ్యాన్. సమ్ టైమ్స్ పిల్లలని కూర్చోడు, చంపేయమని దేవుడు చంపేస్తాడు అంతే. హి విల్ గో అండ్ కిల్. వెరీ హార్డ్ మ్యాన్.
కానీ దేవుడి దగ్గర మొరపెట్టుకుంటాడు, ఏడుస్తుంటాడంట, ప్రభు నన్ను క్షమించు, ఆ పిల్లలు, ఆ తల్లి, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, కానీ నేను ఏం చేయలేకపోయినా, కుడెంట్ హెల్ప్, ఐ బికేమ్ ఎ హార్డ్ మ్యాన్. దెన్ దేవుడు వచ్చి దర్శించి దావీదుకు అన్నాడు, దావీదు నువ్వేం టెన్షన్ పడకు, నువ్వు బాధపడకు, ప్రభా నీ కొరకు నువ్వు ఉండాలనుకో ఉండు, కానీ నీకు తెలుసా నీ రక్తాపరాధము నేను తీసుకుంటా అన్నాడు, నీ కొడుకుగా వస్తా అన్నాడు. జీసస్ సెడ్ ఐల్ కమ్ లైక్ ఎ సన్ టు యూ, దావీదు కుమారుడు అని అనిపించుకుంటా, నీ రక్తాపరాధం నేను తీసేస్తా అన్నాడు. హల్లెలూయా. మన మందిరం ఎట్లా ప్రభువా? మందిరమా, బాధపడకు, నీ కుమారుడైన సొలొమోను కాలంలో నిశ్చయముగా నేను మందిరం కట్టించుకుంటా అన్నాడు. హల్లెలూయా. సో గాడ్ ఫుల్ఫిల్ ద డిజైర్. నేను కట్టలేకపోయాను, కానీ ఎప్పుడైతే కుమారుడు అన్నాడో చాలు ప్రభువా అన్నాడు. యు సీ, గాడ్ విల్ సాటిస్ఫై యువర్ స్పిరిట్ అండ్ హార్ట్. అందరూ రేపు దేవుడు నా హృదయాన్ని, నా ఆత్మని తృప్తిపరుస్తాడు. ఈరోజు నువ్వు బాధలు ఉన్నావు, కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం, కొంచెం డెలివరెన్స్ కోసము, కొంచెం బెనిఫిట్స్ కోసము, దేవుడి నుండి ఏమైనా దొరుకుతుందని ఆశ, దేవుని మందిరానికి వస్తే ఏమైనా వాక్యం వస్తుందని ఆశతోటి వచ్చినావు. కానీ ఈ రోజు ఎవరైతే ఇక్కడ కూడుకున్నారో, అవునా, ఈ రోజు ఎవరైతే ఎంతమంది అయితే ఆయన సంఘములలో కూరుకున్నారో ఎవరి ఆశ భంగము కాదు. హల్లెలూయా. ఏ సంఘమైనా, ఏ కాపరి అయినా, ఎక్కడికి వెళ్ళి నువ్వు వాక్యం వింటున్నా దేవుడు నీ ఆశను భంగము చేయడు. గాడ్ విల్ నెవర్ పుట్ యు డౌన్. అందరేపు నా దేవుడు నన్ను కింద పెట్టాడు, నిన్ను తలగానే పెడతాడు. హల్లెలూయా. దిస్ ఇయర్ గాడ్ ఈస్ ప్రామిసింగ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ టు ద చర్చ్. ఎప్పుడు నేను ప్రామిసెస్ చెప్పలే, బట్ బిఫోర్ ద వర్డ్ ఐఎమ్ గెటింగ్ ద ప్రామిసెస్, బట్ ద ప్రామిసెస్ ఆర్ రషింగ్, ఇట్స్ గషింగ్ అవుట్. హల్లెలూయా. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్లాన్స్ ఫర్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. ఓకే, నీ జీవితం ఆగిపోయిందా, విరిగిపోయిందా, దేవుడు అంటున్నాడు ఆ పునాదులను నేను మరలా కడతాను అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు అయిపోయింది ప్రాఫిట్ బ్రదర్, అయిపోయింది, ఇంకా అయిపోయింది నా లైఫ్. ఈ ఇయర్కి ఏం చేయలేదు, మళ్ళా న్యూ ఇయర్ సేమ్ ఫీల్, అదే కష్టము, అయ్యే బాధలు, అయ్యే మోకాలు, అయ్యే ఇబ్బందులు. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో నువ్వు చూడని వాడిని కనిపెట్టుకున్నావు కదా, నేను దాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాను. హల్లెలూయా. ఎంతమందికి వాగ్దానాలు ఉన్నాయని పోయిన సంవత్సరం, లాస్ట్ ఇయర్ ప్రామిసెస్ పెట్టుకున్నారా? యు గాట్ యువర్ ప్రామిసెస్, కానీ ఇంకా కొన్ని నెరవేరలేదు కదా దాంట్లో. ఎంతమంది ఇంకా కొన్ని ప్రామిస్ ఆ ఇయర్ నెరవేరలేదు ప్రాఫిట్, ఎంతమంది ఉన్నారు అలాగా? అంటే సమ్ పెండింగ్ ఉన్నాయా లేవా? కొన్ని వాగ్దానాలు ఇది నెరవేరలే, ఏదో మనం ఫస్ట్ తీసుకొని పోయి బైబిల్ ఏదో మూలంగా పెట్టేస్తాం కథం, మళ్ళీ లాస్ట్ ఎండ్ మూమెంట్లో తీసి ఏడుందా వాగ్దానం అని తీసి ఎత్తుకుని, ఓహో ఇది ఉందా, ఇది నెరవేరిందా అని డౌట్ వస్తుంది. ఓకే, అయితే ఇప్పుడు పునాదులు పాడైపోయినాయి కాబట్టి మరలా పునాది కట్టబడ్డది. ఆ కట్టబడిన పునాది మీద మందిరము కట్టబడ్డది. ఆ మందిరము సొలొమోను కట్టాడు. అవునా? సొలొమోను కట్టిన తర్వాత మరలా మందిరాన్ని కూలగొట్టారు. ఎంతమంది తెలుసు? ఎవరు ఆ రాజు? ఎవరు? నెబుకద్నెజరు క్యాండిడేట్. ఉన్నతాన్ని ఉండగా ఏం చేశాడు? అందరినీ మందిరాన్ని కూలగొట్టేసి మందిరంలో ఉన్న వస్తువులు, బంగారు వస్తువులు, పాత్రలు, దేవుని యొక్క పాత్రలు అన్ని తీసుకొని వెళ్ళిపోయినారు. అవునా కదా? మెనోరా ఇవన్నీ ఉంటాయి లోపల, బంగారు పాత్రలు ఉంటాయి, వెండి పాత్రలు ఉంటాయి. అవునా? దేవునికి సంబంధించిన ప్రతివి కూడా మందసంతో సహా అన్ని కూడా తీసుకెళ్ళిపోయాడు. ఇంకా తీసుకెళ్ళిపోతే మందిరాన్ని కూలగొట్టేశాడు. అవునా? కూలగొట్టిన తర్వాత అర్థం కాలే మందిరం. అవునా? ఒక పునాదుడు సొలొమోను ఒక మహిమని పునాదుల నుండి తీసేసినాడు అంట. అర్థం కాలే. అప్పుడు చెప్తున్నాడు, పునాదులు పాడైపోతే నీతిమంతుడు ఏం చేస్తాడు అంటున్నాడు. వాట్ ఇఫ్ ద హోల్ ఫౌండేషన్ ఇస్ డెస్ట్రాయిడ్, హౌ కెన్ దే బిల్డ్ ఎ హౌస్? ఇప్పుడు చూస్తే ఎప్పుడైనా ఇల్లు రెనోవేషన్ చూసారా మీరు? హౌస్ రెనోవేషన్, బిల్డింగ్ రెనోవేషన్. అవునా? మొత్తం కూలగొట్టి కింద నుండి లేపుతారా, లేకపోతే కింద పిల్లర్స్ నుండి స్టార్ట్ చేస్తారా మళ్ళా? అవునా? ఒకళ్ళు కొట్టేశారు అనుకోండి, పిల్లర్స్ అలానే పెడతారు. పిల్లర్స్ కరెక్ట్ ఉంది అనుకోండి, అక్కడ నుండి స్టార్ట్ చేస్తారు. మళ్ళా పిల్లర్స్ సరిగ్గా లేదనుకో మళ్ళా రీఫౌండేషన్ వేస్తారు. మళ్ళీ ఉన్న తవ్వలేరు, ఫౌండేషన్ తవ్వలేరు, దాన్ని ఇంకో కొంచెము కట్టుదిట్టంగా మళ్ళా పిల్లర్ని లేపుతారు, స్ట్రాంగ్ ఫౌండేషన్ చేస్తారు. అది వరకు అంటే ఇంకా డబల్ లేయర్ వేస్తారు. అవునా? అప్పుడు దాని మీద నుండి బిల్డింగ్ కడతారు. సో రెనోవేషన్ అంటారు కొన్నిసార్లు. ఓకే, కొన్ని గోడలు స్ట్రాంగ్ ఉన్నాయి అనుకో, ఈ గోడలు స్ట్రాంగ్ అని అంటే దాన్ని రెనోవేట్ చేస్తారు, కూలగొట్టరు. గోడలు బాగాలేదనుకుంటే కూలగొడతారు. ఇక్కడ మరి దేవుని యొక్క మందిరము పునాదుల నుండి కొట్టేసినారంట. ఎక్కడ నుండి? మీకు తెలుసా? సువార్త ఇప్పుడు మనకు అందుతుంది. మీకు తెలుసా? ఈ ప్రపంచంలో నీ స్పిరిట్ కి తెలుసు ఎవరు నిజమో.
ఒప్పుకోరు అంతే. ఆ, అన్యజనులు అయినప్పటికీ ఏసు అంటే ఒక మూమెంట్ వస్తే ఎవరిని తలుచుకుంటారు? ఆ మా జోకులు ఎత్తారేమో, అలలుయ అలలుయ అంటారేమో, కానీ అవసరానికి వస్తే అదే అలలుయ కావాలి. అవునా? వెన్ టైం కమ్స్ చేసే ఏసుని ప్రార్థించండి అంటే నోరు తెరిచాను. ఎందుకు? చెప్తే చేస్తాడనే విశ్వాసం అందరికీ ఉంది. అవునా? ఒప్పుకోరు అంతే. పునాదులు అనండి. అంటే ఇప్పుడు యేసయ్య ఎవరు పునాది తెలుసా? కొరేషు అనండి. గాడ్ ఈస్ గోయింగ్ టు ఫిల్ యూ విత్ ద బ్లెస్సింగ్ ఆఫ్ సైరస్. ఏమా? విల్ లెర్న్ వాట్ ఈస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ సైరస్. ఇట్స్ జస్ట్ అ ఫౌండేషన్. 2వ దినవృత్తాంతములు, 2nd Chronicles చాప్టర్ 36 వర్స్ 22 and 23. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడి యందు ఎవరైనా కొరేష్ ఎవరు? అన్యజనుడు. అవునా? పారసికపు రాజు, బబులోను రాజు అయిన పర్షియన్ కింగ్, బాబిలోన్ కింగ్. బాబిలోన్ లో విశ్వాసులు ఉంటారా, అవిశ్వాసులు ఉంటారా? అంటే దేవుని ప్రజలకి అగేన్స్ట్ ఉన్నారా, దేవుని ప్రజలకి సమానంగా ఉన్నారా? అంటే మంచిగా పాజిటివ్ వైబ్ లో ఉన్నారా? అగేన్స్ట్ లో ఉంటారు. అవునా? అసలు పర్షియన్ కింగ్ ఎవరు? నెబుకద్నెజరు. బాబిలోన్ కింగ్ ఎవరు? నెబుకద్నెజరు. ఎవరిని తీసుకొచ్చారు చెరబట్టి? ఇజ్రాయెల్ని, మందిరాన్ని కూల్చేశాడు, తిరిగి తీసుకొచ్చాడు. అవునా? అయితే ఇప్పుడు మొదట మందిరం ఎవరు కట్టారు? సొలొమోను కట్టించాడు. అయితే తర్వాత సొలొమోను ఒక మందిరాన్ని కూల్చబడిన తర్వాత ఇక్కడ దేవుడు ఇక ఎవరు దొరకలేరు ప్రేరేపించడానికి. మంచిగా ఏర్పరిచిన ఇర్మియాకు ఒక వాగ్దానం ఇచ్చినాడు దేవుడు. అసలు కొరేషు అభిషేకం ఎవరి మీద ఉంది తెలుసా? ఫస్ట్ ఇర్మియా మీద ఉంది. ద సైరస్ అనాయింటింగ్ వాస్ రిసీవ్డ్ ఫస్ట్ బై జెరమయా బిఫోర్ రిసీవ్డ్ బై సైరస్. వి నీడ్ టు అండర్స్టాండ్ దిస్ సబ్జెక్ట్. ఈరోజు ఈ సబ్జెక్ట్ మీకు అర్థమైందా? మీరు కొరేషు అభిషేకాన్ని, కొరేషు ఆశీర్వాదం ఈ రోజు నుంచి రుచి చూడడం స్టార్ట్ అవుతుంది. ఏమా? ఆ ఆశీర్వాదం ఏమి ఇంక్లూడ్ అయి ఉంటే తర్వాత నేర్చుకుందాం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 9 నుంచి చూద్దాం ఒకసారి. అప్పుడు యెహోవా చేయి చాపి ఎవరి మీద? ఇర్మియా చిన్నవాడు, బాలుడు. ఓకే, మేబీ ఒక 15 బిలో ఉంటాడు. దేవుడి దగ్గర కూర్చున్నాడు, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడు? అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ఇదిగో నీ నోట నా మాట ఉంచి. సో దర్ ఇస్ ద డిక్లరేషన్ ఆఫ్ ద వర్డ్ ఇన్ ద మౌత్ ఆఫ్ జెరమయా. అంటే ఇర్మియా ఏం చెప్పినా కూడా సచ్చినట్టు అందరు ఫాలో కావాల. అర్థమవుతుందా? సో ఎవ్రీబడి షుడ్ ఫాలో ద వర్డ్ ఆఫ్ జెరమయా, రైట్? సో జెరమయా విల్ డిక్లేర్ ద డిక్రీ. చెప్తాడు, ఇది జరగాల, ఇది తక్షణం ఇది జరగాలంటే అది జరగాల్సిందే. ఈజ్ అ ప్రాఫెట్. ఇదిగో నేను జనములకు ప్రవక్తగా నేను ఏర్పరిచి చెప్పలేదా? చదవండి. పెళ్లగించుటకును విరుగగొట్టుటకును. ఏంటి పెళ్లగించడం, విరగొట్టడం అంటే ఏంటి? ఆల్రెడీ సొలొమోను యొక్క మందిరంని కూల్చారా లేదా? పునాదులు చెడగొట్టారా లేదా? ఇప్పుడు ఏమైనా మిగిలిన తర్వాత లేదు. మరి ఇక్కడ ఏమంటున్నాడు ఇప్పుడు ఇర్మియాకి? పెళ్లగించుటకును విరగొట్టుటకును నశింపజేయడానికి. అంటే ఇప్పుడు చూడండి, ఒక పాత బంగ్లా ఉంది అనుకోండి, మీరు కొత్త ఇల్లు కట్టాలనుకుంటే లోపల నుండి కడతారా, మొత్తానికే కూల్చేస్తారా? రీజన్ ఎందుకు? పాతబడ్డది కాబట్టి. ఏ మూమెంట్లో అయినా పునాది సరిగా లేకపోతే కట్టినది కూడా మరలా కూలిపోతుంది. కాబట్టి ఫస్ట్ ఉన్నదాన్ని ఏం చేయాలా? పెళ్లగించాలా. ఏం చేయాలా? ఇప్పుడు మీ లైఫ్ లో కొత్త పునాది కావాలనుకోండి, ఉన్న పాత అలవాట్లు ఏం చేయాలి? దాన్ని పెళ్లగించాలా. అవునా? పెళ్లగిస్తేనే కొత్తది కడతావు, లేకపోతే వస్తుందా కొత్తది? మరి పాత దాని మీద కొత్తది కడితే, పాత బట్టకి కొత్త బట్ట జోడిస్తే ఏమవుతుంది? బాగా మాసిపోయి చిరిగిపోయి బొక్కలు పడ్డా కూడా ప్యాంట్ సూపర్ ఉందండి, ఎంత కాస్ట్? 3,000 అబ్బా అంటారు. అంటే ఇప్పుడు ఏది కూడా ఫ్యాషన్ లాగా అయిపోయింది. కానీ ఒక లెక్కకు చూస్తే బాగుంటుందా? ఇప్పుడు పాత పునాది ఉంది, కొత్త పునాది, పాత పునాదికి కొత్త బిల్డింగ్ వస్తే ఎలాగా ఉంటుంది? సెట్ అవుద్దా? పునాది వీక్ ఉంది, ఏం చేస్తాను? పెళ్లగించాలా. చదవండి. పెళ్లగించుటకును విరుగగొట్టుటకును నశింపజేయుటకును పడద్రోయుటకును కట్టుటకును
నాటుటకును నేను ఈ దినమున ఆ, జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. ఎక్కడ నియమించాడంట? జనముల మీద, రాజ్యముల మీద. అందరూ చెప్పండి, జనముల మీద, రాజ్యముల మీద అనండి. సో వై జెరమయా కెనాట్ రిసీవ్డ్ ఇట్? ఇర్మియా ఏమంటాడు? ప్రభా, నేను బాలుడిని అంటాడా? అంటాడా లేదా? కానీ ఇప్పుడు కోరేషు అభిషేకం ఎవరి మీద పెట్టిండు? ఫస్ట్ ఇర్మియా. ఇర్మియా వాళ్ళందరూ కూడా చెరలో అన్నాడు. దేవుని యొక్క మందసము అది వరకు చూస్తే దేవుని యొక్క మందసము ఫిలిస్తీన్ దగ్గర ఉందంట. కానీ దాని కొరకు ఎవరిని అభిషేకించాడు? దావీదుని. దావీదు ఏం చేశాడు? వెళ్ళి ఫిలిస్తీన్లను జయించి వాళ్ళ దగ్గర నుండి ఏం తీసుకొచ్చాడు? మందసంని ఊరేగించుకుంటూ, నాట్యమాడుతూ, స్తుతిస్తూ యెరూషలేముకి తీసుకొచ్చి పునర్స్థాపించాడు. అప్పటి వరకు ప్రత్యక్ష గుడారం ఏర్పరిచినాడు, టెంపరరీ టబర్నకల్ పెట్టినాడు. తర్వాత ఆయన కాలం దాటిన తర్వాత నువ్వు చేయడు అయ్యా అన్నప్పుడు ఎవరిని లేపినాడు? సొలొమోను లేపినాడు. దావీదు అప్పటి వరకు బంగారము, కావలసిన డబ్బులు, ఏర్పాట్లు అన్ని కూడా పోగేస్తా ఉన్నాడు మందిరం కొరకు. తర్వాత ఆ మందిరం కూలగొట్టబడ్డది. మొదటి మందిరం పోయింది. రెండవ మందిరం కొరకు ఎవరిని లేపినాడు? ఇప్పుడు రెండవ మందిరం కొరకు ఇప్పుడు వీళ్ళు నెబుకద్నెజర్ వాళ్ళు తీసుకెళ్ళిపోయినారు కదా, మందిరంని కూల్చేసినారు కదా, పునాదులు కూడా కొన్ని బ్రేక్ చేసేసినారు కదా, శిథిలాల్లాగా ఉంటాయి అన్నమాట. శిథిలావస్థ అంటారు కదా, మొత్తం కూలిపోయి రాలిపోయి ఇంకా ఏం మిగలదు అంటారు చూడు. అలాంటి పరిస్థితిలో యెరూషలేము మందిరం ఉంది, పునాదులు కూడా అట్లున్నాయి. దేవుడు ఏం చేసినాడు ఇప్పుడు? సరే, ఇప్పుడు ఇర్మియాని దర్శించినాడు. ఇర్మియాని దర్శించినప్పుడు ఇర్మియా చెరలో ఉన్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? వెన్ గాడ్ కాల్డ్ యూ, నువ్వు అనుకుంటున్నావు దేవుడు నన్ను పిలుచుకున్నాడు. ఎస్, దేవుడు నన్ను పిలుచుకున్న స్థితిలో నువ్వు ఈరోజు బంధకంలో ఉన్నావు, ఈరోజు నువ్వు బాధల్లో ఉన్నావు, ఈరోజు నువ్వు ఒక అప్పులు, ఈరోజు ఒక ఫైనాన్షియల్ ప్రెషర్. అసలు నీ లైఫ్ ఉంటుందా వీక్తుందా అనేది నీకే డౌట్. నువ్వు ఉంటావా పోతావా అనేది నీకే డౌట్. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నేను పిలుచుకున్నాడు. అర్థమైందా నేను ఇర్మియాని ఎందుకు అంటున్నాడు అంటే? ఇప్పుడు మొదట కోరేషు అభిషేకం ఎవరికి వచ్చినది? చదవండి. యు గెటింగ్ సంథింగ్ నౌ? సంథింగ్ డీపర్? షల్ వి డీప్? కొంచెం లోతుకి వెళ్దామా? లేకపోతే పై నుంచి ఫ్లైట్ ఎక్కేసి దిగిపోయి ఆమెన్ ఇయర్ ఆఫ్ సైరస్ బ్లెస్సింగ్ అని వెళ్ళిపోదామా? అర్థమవుతుందని చెప్పేది. వర్స్ 11. మరియు యెహోవా అంటే ఇప్పుడు ఇర్మియా బంధకములు ఉన్నాడు. ఇర్మియా ఈ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకున్నాడా? దట్స్ ద ప్రాబ్లం. He could have received the blessing of Cyrus there, but he have missed it. He is a prophet. ఆయనకు లోపడాలి అందరూ. లోపడ్డారా? అవట్లా. ఏమనంటే జైలు వేసేస్తారు, ఏమనంటే ఆయన రాళ్ళతో కొడదామని చూస్తున్నారు, ఏమనంటే చంపుదామని చూస్తున్నారు. అవుతున్న పని అవ్వట్లే. దేవుడు చూస్తున్నాడు, ఏంది 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 ఎట్లా ఏంది. ఎందుకు? ఇర్మియా ఒక వాగ్దానాన్ని నమ్మలేకపోతున్నాడు, అంటే ఇంకా వాగ్దానాన్ని పట్టుకోలేకపోతున్నాడు. ఓకే, దేవుడి కొరకు రోషంగా ఉన్నాడు. దేవుని విషయంలో దేవుడు ఏం చెప్తే అన్న మంట, చెప్పకపోతే శరీరం అంతా మంట వస్తుంది. హోలీ స్పిరిట్ ఫైర్ వచ్చేస్తుంది, మంట వచ్చేది లోపల. చెప్పాలి, సచ్చినట్టు తిప్పాలి, తిట్టాల్సిందే అది చేసే కథలకి. అప్పటికి వార్నింగ్ ఇస్తా ఉన్నాడు, చెరలో వెళ్ళిపోతాం. పట్టించుకున్నారా? అంతా బాగుందని కేకలు వేసుకుంటూ ఉంటారు. కానీ తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయినారు? చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత నేనేం చేయను అన్నాడు. కానీ అక్కడే ఇర్మియా యొక్క పిలుపు మొదలవ్వాల. చదవండి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, ఇర్మియా, నీకేమి కనబడుచున్నదని సెలవిచ్చెను. అందుకు బాదాము చెట్టు చువ్వ కనబడుచున్నదని నేననుగా, యెహోవా, నీవు బాగుగా కనిపెట్టితివి, నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నా. అంటే ఇర్మియా ఒక దర్శనం చూపిస్తున్నాడు. ఏం చూపిస్తున్నాడు? బాదాము చువ్వ. ఎందుకు బాదాము చువ్వ చూపిస్తున్నాడు? ఇదిగో నేను మరలా పుష్పించడానికి రెడీగా ఉన్నాను, మరలా ఆ స్థితిని మార్చడానికి ఉన్నాను. నువ్వు ఎండిన కర్రలాగా ఉన్నావు, దాని మీద నేను మళ్ళా బాదాము చువ్వ నేను మొదలు పెడతాను, మళ్ళా దాన్ని చిగురిస్తాను. నాకు ఆ సామర్థ్యం ఉంది. అహరోను కర్రను నేను చిగురించలేదా? అవునా? అహరోను కర్రకి బాదము కాయలు పూత పూసి ఎలాగైందంటే బాదము కాయలు అయిపోయినాయంట. నీరు వచ్చిందా? నిప్పొచ్చి ఏమైనా వచ్చిందా? వాటర్ వచ్చింది దాంట్లో పట లేదు. కానీ చేశాడా లేదా అద్భుతము? యేసయ్యని జీవితంలో అద్భుతం చేయాలనుకున్నప్పుడు, ఆయన ఆతృత పడుతున్నప్పుడు నోరు మూసుకొని కూసు, ఆయన చేస్తాడు. అది మాత్రమే నమ్ము.
జస్ట్ బిలీవ్. అందరూ చెప్పండి జస్ట్ బిలీవ్ అనండి. ఫర్గెట్ అబౌట్ యువర్ పేరెంట్స్, ఫర్గెట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ, ఫర్గెట్ అబౌట్ యువర్ బ్యాక్గ్రౌండ్, ఫర్గెట్ అబౌట్ యువర్ కాస్ట్, క్రీడ్, ఏ రక్తం ఏది, ఏ కాస్ట్, ఏ క్రీడ్, ఏ లాంగ్వేజ్, నీ నియమాలేంటి, నీ రిలీజియస్ బిలీఫ్స్ ఏంటి, అంత తీసి పక్కన పెట్టు. దేవుడు రెడీగా ఉన్నాడు నీ కొరకు. హల్లెలూయా. అందరూ చెప్పండి దేవుడు నా కొరకు రెడీగా ఉన్నారండి. సో గాడ్ ఈజ్ సీరియస్ వెన్ యు ఆర్ సీరియస్. ఇర్మియాతో చెప్పు, ఇర్మియా నాకు నువ్వు కావాలయ్యా. ఎందుకు? నీ మీద ఒక అభిషేకం పెట్టా. ఐ కెప్ట్ ద బ్లెస్సింగ్ ఆన్ యూ. వాట్ ఈస్ ద బ్లెస్సింగ్ నేమ్? సైరస్. కొరీషు ఆశీర్వాదం అనండి. కొరీషు అభిషేకం గురించి తెలుసు, కొరీషు ఆశీర్వాదం గురించి తెలీదు. నేను ఒక తలంపు పెట్టుకున్నా ఇర్మియా నీ కొరకు. ఏంట తలంపు? నేను విరగొట్టుటకు, పెళ్ళగించడానికి, మళ్ళా తిరిగి నాటడానికి, మరలా పునాదులు బాగు చేసి మరలా నిలబెట్టడానికి, జనములకి ప్రవక్తగా, జనములకి, అవునా ఏంటంట పైన, జనముల మీదను రాజ్యముల మీద, జనముల మీదను రాజ్యముల మీద, ఒక రాజ్యమా అన్ని రాజ్యాలా? జనముల మీదను రాజ్యముల మీద నియమించడానికి నిన్ను నియమించి ఉన్నాను. 13. అంటే దేవుడు ఆతురత పడుతున్నాడంట నెరవేర్చడానికి. దేవుడు థర్స్ట్ చూస్తాడండి. దేవుడు నువ్వు ఇట్లా సుతారం చూసుకుంటా చేస్తూ చేయనిలే, దేవుడి చిత్తం. ఎందుకంత ఐసాన్ చూపిస్తావు దేవుడి మీద? మెహర్బానీ చేస్తున్నావు దేవునికి. ఒక వాగ్దానం వచ్చిందంటే బంగారం దొరికితే ఎట్లుంటది అలా పెట్టుకోవాలా. అంటే దాచిపెట్టే అలమారే పెట్టిన బ్రదర్, ప్రామిస్ కార్డ్ కాదు. అలాగే బంగారం ఎంత ఎంత ఫోకస్. ఇప్పుడు మీకు కమ్మ జుమ్కి కింద పడదు అనుకోండి బంగారంది, సర్వీస్ పక్కన పెట్టు. యాడుంది అది, ఈ మూల నుండి ఆ మూలకి, ఆ మూల నుండి ఈ మూలకి, మళ్ళీ వాలంటీర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్, మళ్ళీ వాళ్ళు కూడా నీకు హెల్ప్ చేయాలా. అది దొరికేంత వరకు నీకు నిద్ర పట్టదు, వాక్యం ఎక్కదు. అంతేనా? ఆకలి అవుతుందా? అమ్మ ఆకలి అవుతుంది, ఫస్ట్ తిన్నాక వెతుకుదాం అంటావా? ఎలా వెతుకుతావు? ఫోన్ పోని, పిల్లలు పోని, తల్లిలు పోని, చెల్లెలు పోని, అందే బంగారం పోయిందే, ఎంత గింత. నీ కొడుకొచ్చి నేను చాలదా, నువ్వు కూడా కావాలా, నువ్వు కూర్చో పక్కన కంటికి కనబడుతుంది, పళ్ళు రాలితే అంటు. ఫస్ట్ ఏం కనబడాలా? అందుకే దేవుని వాగ్దానం వాక్యం ఎలా వెతకాలా? బంగారంను వెండిని వెతికినట్టు ఎతికిరా మనోళ్ళు. చర్చికి దేవుడి చిత్తంలే, దేవుడి చిత్తం అయితే దేవుడే నెరవేర్చుకుంటాడు. నువ్వు కూర్చో నాయన, నెరవేర్చాడు ఆయన, పక్కా నెరవేర్స్తాడు. నా ఆశ చాలా ఉంది ప్రభా. టిఫిన్ ఆకలి అవుతుంది నాకు, ఇడ్లీ తినాలని, నాకు వడ తినాలంది. పొద్దునేముంది అమ్మ, ఏముంది ఉప్మా ఉందా, కొంచెం జీడిపప్పు ఎక్కువ. ఆశ కలిగిన ప్రాణ తృప్తిపరిచి దేవుడు ఈరోజు మంచి జీడిపప్పు ఉప్మా తినొచ్చు. నేను ఇర్మియాకి దేవుడు పట్టుకుంటున్నాడు ఏ అభిషేకం ఇవ్వడానికి? ఇదిగో జనముల మీద, రాజ్యముల మీద నేను నియమిస్తా, నేను ఆతృత పడి ఉన్నాను, రెడీగా ఉన్నావా అంటున్నాడు దేవుడు. రెడీగా ఉన్నాడు అన్నట్టు. నేను చిన్నోను కదా ప్రభా, నాకు బ్యాక్గ్రౌండ్ లేదు కదా ప్రభా, నాకు మాట్లాడికే రాడు కదా ప్రభా, ఇవన్నీ చెప్తా ఉన్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీకేం కనబడుతుంది? బాదం చువ్వ. అంటే ఏంటి? నెరవేర్చడానికి నేను ఆశతోడు ఉన్నాను. ఈరోజు ఈ అభిషేకముని, ఈ వాగ్దానముని, ఈ బ్లెస్సింగ్ ని ఈ సంఘము యొక్క ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చడానికి దేవుడు ఆతృత పడుచున్నాడు. God is very thirsty to fulfill. How many want to receive that? చేయండి బ్రదర్, దేవుడికి ఇష్టం కదా, అయితే నాకు కూడా ఇష్టం కదా. నీది కావాలా, నీ థర్స్ట్ కావాలా, ఆతృత, నువ్వు ఆశపడాలంట. అది నిజమని నమ్మాలి. ఎంతమంది దేవుని యొక్క వాక్యం అవును ఆమెనని నమ్ముతారు? ఆ వాక్యం నమ్మాలండి. చర్చికి వస్తావు, వాక్యం వింటావు, వెళ్ళిపోతావు, ఫాస్టింగ్ ప్రేయర్ అంటావు, ఉపవాస కూడిక అంటావు, అది చేస్తావు, వాల్నైట్ ప్రేయర్లు అంటావు, జీవితం మారట్లేడా? అంటే వాక్యం సీరియస్ తీసుకున్నావా? లేకపోతే ఆయన చేసినప్పుడు చేస్తావని ఇడిచిపెట్టినావా? ఏం కావాలా దానికి? ఆశ. సీరియస్ తీసుకోవాలంటే వాక్యం. కొన్నిసార్లు వాక్యం వెంటనే నెరవేరేది దేవుడు నీ ఆశను బట్టి దేవుడు చూస్తాడు. ఇంకా నువ్వు తట్టుకుంటావా? నీ లోకంలో ఏది పక్కన పెట్టు, ఒక వాగ్దానం పట్టుకున్నావా? నీ అంత ధనికుడు ఈ భూమి మీద ఎవడు లేడు. If you are a man or a woman who hold a promise, you have the true riches of God. అందరూ చెప్పండి, వాగ్దానం ద్వారా దేవుని యొక్క ఐశ్వర్యము నేను పొందుకుంటాను. నిజమైన ఐశ్వర్యం పొందుకుంటారు మీరు ఎప్పుడు? వాగ్దానము. ఈరోజు ఎంతమంది వాగ్దానం తీసుకుంటారు?
అంటే ఇప్పుడు ఈ రోజు నుంచి వాగ్దానం ఎంతమంది సీరియస్ తీసుకుంటారు? లైట్ తీసుకుంటారా? ఈ రోజు ఒక మాట మాట్లాడినాడా అది నెరవేరాల్సింది. ఏమాన్? రెండవ మారు యెహోవా వాక్కు నాకు అంటే మొదటిసారి దర్శించినాడు, మొదటిసారి మనోడు కూడా జంకుతున్నాడు. సర్లే అని చెప్పేసి ఎన్నోసారి వస్తున్నాడు యిర్మీయా దగ్గరికి? రెండవ మారు వస్తున్నాడంట. చదవండి. రెండవ మారు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, నీకేమి కనబడుచున్నదని సెలవీయగా, నేను మసలుచున్న బాణ నాకు కనబడుచున్నది. So God is talking through the vision. ఒక దర్శనం ఇచ్చాడు, నమ్మలేకపోతున్నాడు. ఓకే, నీకు ఒకటి చూపించాను, నువ్వు నమ్మలేకపోతున్నావు, మనం చూపిస్తున్నా, నమ్ముతున్నావా లేదా? When God is showing something, take it serious. Yeah, anything which God shows you in a vision, take it serious. ఏదైనా దేవుడు చూపిస్తున్నాడా దాని విషయమై కేంద్రీకరించు, దాని ద్వారా నీకు బహుమానం వస్తుంది. యా, దట్ ఈస్ యువర్ లైఫ్. యువర్ విజన్ ఈస్ యువర్ లైఫ్. యువర్ విజన్ ఈస్ యువర్ పోర్షన్. యువర్ విజన్ ఈస్ యువర్ కెరియర్ బిల్ట్ బై గాడ్. అందుకే ఎప్పుడు దర్శనంని, కళల్ని లైట్ తీసుకోకండి. యోసేపు కళ వచ్చింది, 12 పనాలు సాగిలపడ్డాయి, మనోడు నిలబడ్డాడు. లైట్ తీసుకున్నాడా? బానిసలాగా అమ్మబడ్డా, గొడ్డు చాకిరీ చేసిన, పోతిఫర్ ఇంట్లో పన్నోళ్ళలాగా చేసిన, అక్కడున్న యజమానిలాగా పనిచేసిన, యజమాని కింద పనిచేసిన, నిందలు పడి జైలుకి వెళ్ళిపోయినా వాగ్దానాన్ని విడిచిపెడతలే. ప్రభు, ఆ 12 పనాలు ఏంటి? ఆ 12 పనాలు ఏంటి? అవి సాగిలపడ్డం ఏంటి? సూర్యచంద్రులు సాగిలపడ్డం ఏంటి? అది ఏంటో నాకు చెప్పు ప్రభు అని వాగ్దానం విడిచిపెడుతున్నాడు ఆ వ్యక్తి. ఇంక అంత అయిపోయింది, ఇటు పని అయిపోయింది. యోసేపు లేడు, ఏం లేడు, ఎవడు, ఖైదీ, మోసగాడు, రేపిస్టు, ముద్రలేశారు అందరూ, ఫ్రాడ్, నమ్మక ద్రోహి, తిన్నింటి వాసలు లెక్క పెట్టిన, ఇన్ని మాటలు పడిన యోసేపు జీవితం ఎలా మారిపోయింది? రాత్రికి రాత్రి ఏమైపోయాడు? క్యాండిడేట్ ఫ్రమ్ జైల్ టు మినిస్టర్. ఓకే, ఏది? ఫుడ్ కార్పొరేషన్ మినిస్టర్. పంచిపెట్టాలి కదా ఫుడ్, ఏర్పరచాలి లేదా మంత్రిగా. ప్రపంచం ఎన్ని సంవత్సరాలు పోషించాడు ప్రపంచాన్ని? 7 years. ఆ విజ్డమ్ ఇచ్చినాడు దేవుడు. ఆ నొప్పిలో, ఆ బాధలో నమ్మాడా లేదా? నీ ఆలస్యములో, నీ ఓటమిలో, నీ ఏడుపులో, నీ కన్నీరులో, నీ దుఃఖములో వాగ్దానాన్ని గట్టిగా పట్టుకో. హోల్డ్ ఆన్ టు ద ప్రామిస్. వెన్ గాడ్ హెస్ గివెన్, ఆయన నీకు నెరవేర్చడానికి ఆయన బద్ధుడై ఉన్నాడంట. ఆయన నీకు ఇచ్చాడా, ఆయన నెరవేరుస్తాడు. అందుకే ఈరోజు మీరు తీసుకున్న వాగ్దానము ఎవ్రీ ఇయర్ వచ్చినట్టు కాదు, దేవుడు స్వయంగా మీకు ఇస్తున్నట్టు. ఓకే, ఎంతమంది నమ్ముతారు? యిర్మీయాకి ఇచ్చినట్టు ఇచ్చిండని ఎంతమంది ఈరోజు నమ్ముతారు? ఎవ్రీథింగ్ యూ గెట్ టుడే, ఇట్స్ అ సైరస్ బ్లెస్సింగ్ టు యూ. ఎనీ ప్రామిస్, ఎవ్రీథింగ్ ఇస్ కనెక్టెడ్ టు సైరస్ బ్లెస్సింగ్ టు యూ. ఏమా? ఇట్స్ నాట్ జోక్. ఇది కొరేషు ఆశీర్వాదమా, యిర్మీయా ఆశీర్వాదమా? It could have been a blessing of Jeremiah. I could have named it as the year of blessing of Jeremiah, but it was missed by Jeremiah. దేవుడు అంటే ఆతురు పడుతున్నాడు, ఎక్కడ నెరవేర్చాలా, ఎవరికి నెరవేర్చాలా. ఒకసారి దర్శించాడు, రెండోసారి దర్శించాడు, రెండోసారి ఏమంటున్నాడు చూడండి. రెండవ మారు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, నీకేమి కనబడుచున్నదని సెలవీయగా, నేను మసలుచున్న బాణ నాకు కనబడుచున్నది, దాని ముఖము ఉత్తర దిక్కునకు తిరిగి ఉన్నదంటిని. అందుకు యెహోవా ఇలాగు సెలవిచ్చెను, ఉత్తర దిక్కు నుండి కీడు బయలుదేరి ఈ దేశ నివాసులందరి మీదికి వచ్చును. ఇదిగో, నేను ఉత్తర దిక్కుననున్న రాజ్యముల సర్వ వంశస్థులను పిలిచెదను. వారు వచ్చి ప్రతి వాడును యెరూషలేము గుమ్మములలోను యెరూషలేము చుట్టూనున్న ప్రాకారములన్నిటికీ ఎదురుగాను యూదా పట్టణములన్నిటికీ ఎదురుగాను తమ సింహాసనములను స్థాపింతురు. అప్పుడు యెరూషలేము ఫస్ట్ ప్లాన్ చూపిస్తున్నాడు, తర్వాత వార్నింగ్ ఇస్తున్నాడు. సెకండ్ టైం దర్శించి, ఇదిగో ఈ జగపతికి ఇట్లా అవుతుంది, ఇంతమంది రాజులు వచ్చి ఇక్కడ స్థాపిస్తారు, ఒక్కొక్కటి చైర్లు వేసుకొని కూర్చుంటారు. ఆడదో కింగ్డమ్ ఆడ చైర్ పెట్టుకుంటాడు, ఈడో కింగ్డమ్ పెట్టి ఈడు చైర్ పెట్టుకుంటాడు. యెరూషలేము చుట్టూ మొత్తం చైర్లు వేసుకొని కూర్చుంటారు, అందరూ దుకాణం పెట్టుకుంటారు ఆడ. చదవండి. అప్పుడు యెరూషలేము వారు నన్ను విడిచి అన్య దేవతలకు ధూపము వేసి తమ చేతులు రూపించిన వాటికి నమస్కరించుటయను తమ చెడుతనమంతటిని బట్టి నేను వారిని గూర్చిన నా తీర్పు. ఇప్పుడు యెరూషలేము పునాదులు కూడా పోయినాయా? పునాదులు పాడైపోగా నీతిమంతుడు ఏం చేస్తాడు?
ఏం చేయలేడు. సో దిస్ వాజ్ అ వార్నింగ్, బట్ జెర్మయా కుడెంట్ హ్యాండిల్ ఇట్. ఇర్మియా మాటలు రిజెక్ట్ చేస్తారా? ఎస్. పట్టించుకున్నారా? నో. కాబట్టి దేవుడు వెతుకుతున్నాడు, ఇప్పుడు ఏం చేయాలా, ఏం చేయాలా, ఏం చేయాలా. ఇర్మియా కుదరట్లా, నెరవేరలేకపోతుంది. రాజ్యముల మీద ఉండాలా, దేశముల మీద అధిపతిగా ఉండాలా, ఏం చేయాలా. ఇట్లా కాదు కానీ పట్టుకుంటే విలన్ని పట్టుకుందాం అనుకున్నాడు. ఇక్కడ హీరో ఎవరు? ఇర్మియా. ఇర్మియా హీరోతో పని కావట్లే. హీరో కాదా, ఇప్పుడు నేను విలన్ని పట్టుకుంటాను. ఎవరిని పట్టుకున్నాడు? కోరేషు. కోరేషు ఎవరు? పారసికుల రాజు, బబులోని యొక్క సంస్థానానికి రాజు. ఇప్పుడు దేవుడు ఇప్పుడు తన హృదయాన్ని దగ్గరికి వెళ్ళాను. ఇప్పుడు నీ ఇల్లుతో ఆటలేదబ్బా, నేను ఒక పని చేస్తా, ఈయనను పట్టుకుంటాయి. ఓకే, 2 Chronicles chapter 36 from verse 22 to 23. పారసీక దేశపు రాజైన కోరెషు ఏలుబడి యందు మొదటి సంవత్సరమున ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజు ఇర్మియాతో పలుకబడింది ఎవరికి నెరవేర్చడానికి? ఇర్మియాతో మాట్లాడిన మాట ఎవరిలో నెరవేర్చడానికి? కాదండి. ఇప్పుడు ఇర్మియాకి ఏమంటున్నాడు? ఇదిగో పెళ్ళగించుటకును విరగొట్టడానికును, అవునా, మరలా నాటుటకును నీకు ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీద నీకు రైట్ ఇస్తానని చెప్పిన మాట, ఇర్మియా ద్వారా పలకబడిన మాట ఎవరిలో నెరవేరుస్తున్నాడు? ఎవరిలో నెరవేర్చాలా? యు గెటింగ్ సంథింగ్ నౌ? ఎంతమందికి అర్థమవుతుందండి? యు గెటింగ్ స్క్రిప్చర్ నౌ? ఇప్పుడు ఇర్మియా ద్వారా పలకబడిన మాట అంటే ఇర్మియా రాస్తున్నాడు ఇక్కడ, కానీ ఇర్మియాతో మాట్లాడింది ఎవరు? ఎవరిలో నెరవేరుస్తానని మాట్లాడుతున్నాడు? ఎవరిలో నెరవేర్చడానికి ఆతురత పడుతున్నాడు? కానీ అది ఎక్కడ షిఫ్ట్ అయింది ఇప్పుడు? రైట్, చదవండి. ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరెషు మనస్సును ప్రేరేపించగా. ఇతని మనసు ప్రేరేపిస్తుందా? Your deficiency in believing God's promise can shift to others. Your unbelief in believing the promise of God can shift your calling to others. నీవు దేవుని వాగ్దానం, నీకు వచ్చింది ఒక వాగ్దానం వచ్చింది నీకు, ఆ వాగ్దానం గట్టిగా పట్టుకోలేకపోతున్నావా, ఆ వాగ్దానం పక్కోడికి వెళ్ళిపోద్ది. ఎంత ప్రవక్త అయినా సరే, ఎంత చిన్నవాడైనా సరే, ఎంత వృద్ధుడు అయినా సరే. ఎంతమందికి అర్థమవుతుందండి? ఈరోజు మీ ఎవరు కూడా పక్కలోకి వెళ్ళిపోదు, నీ వాగ్దానం నీకు నెరవేర్చి తీరుతుంది. ఎందుకు? ఈ జ్ఞానం పొందుకున్నావు కదా, ఇప్పుడు పోగొట్టుకుంటారా? అంటే ఇది ఇయర్ ఆఫ్ జెర్మయా బ్లెస్సింగా లేకపోతే సైరస్ బ్లెస్సింగా? లెక్కకి ఏ బ్లెస్సింగ్ ఇది? ఇప్పుడు ఏమైపోయింది అది? హీరోలు ఇవ్వట్లేడు, దేవుడు వీళ్ళని లేపిండు. వీళ్ళని తీసుకొని ఏం చేసిండు? హీరోని చేసిండు. మ్యాన్, బీయింగ్ ఎ గ్రేట్ ప్రాఫెట్ జెర్మయా లాస్ట్ ద కాలింగ్. గొప్ప పోగొట్టుకున్నాడు. పిలుపు. ఎంతమంది ఈ మాట ఎక్కడైనా విన్నారా? ఎంతమంది ఎక్కడైనా విన్నారా ఈ వర్డ్? ఎంతమంది అర్థమవుతా? పోనీ am I preaching from myself or the Holy Ghost is preaching to us? సో ఏ పిలుపు ఎక్కడ షిఫ్ట్ అయిపోయింది? కోరేషు మీదకి వచ్చింది. చదవండి ఇప్పుడు. యెహోవా పారసీక దేశపు రాజైన కోరెషు మనస్సును ప్రేరేపింపగా. ఎవరు ఇప్పుడు ఆయన మనసు ప్రేరేపించినాడు? ఒక దర్శనం చూపించినాడు. తర్వాత ఈ మనోడు, నేను చిన్న పూరుని ప్రభా, నేను బాలుని ప్రభా, తోటకూర ప్రభా, ఇన్ని చెప్పేసరికి వార్నింగ్ చూపించాడు. అప్పుడైనా చూసుకుంటాడేమో అని. అవట్లే. దేవుడు ఏమంటాడు? నేను ఆతృత పడుతున్నారయ్యా, నాకు కొంచెం హెల్ప్ చేయి. నువ్వు అంత దేవుళ్ళు ఉన్నా, అందుకు పక్కన దేవుడు నాలో కూడా కొంచెం సామర్థ్యం ఉందనండి. నీకు నమ్మే సామర్థ్యం ఇచ్చాడు, నిలబడే సామర్థ్యం ఇచ్చాడు. చూడండి, ఇప్పుడు యెహోషువ అన్నాడు. ఇప్పుడు మోషే తర్వాత ఎవరిని నిలబెట్టినాడు దేవుడు? యెహోషువ నిలబెట్టిన టైం వచ్చినప్పుడు, ఇప్పుడు జాషువా వెనకాల ఇప్పుడు మోసెస్ లేడు. మోసెస్ని దేవుడు తీసుకెళ్ళినాడు.
ఇప్పుడు నువ్వు ఇజ్రాయెల్ మందను ఇప్పుడు నువ్వు కాపరివి నువ్వు నడిపియాలంటే అమ్మమ్మ ప్రభు నా వల్ల కాదు, నాకు అయితే లేదు, వాడిని మోసేదని చెప్తాను, వాడు నా మీద అటాక్ చేస్తే నా పరిస్థితి ఏంది? దేవుడు అన్నాడు, ఇదిగో నేను మోషేకు తోడైనట్టు నీకు తోడై ఉంటా అన్నాడు. అన్నాడా? అన్నప్పుడు ఆ మాట నమ్మినాడు కాబట్టి ముందుకెళ్ళి. లేకపోతే ఇప్పుడు యెహోషువ కాలింగ్ ఎవరి మీదకి వస్తుంది? కాలేబు. ఇప్పుడు కాలేబు కూడా నేను నమ్మలమ్మో నాకు అయితే లేదు, వీళ్ళు వెనకలకించి మాట ముందో మాట రాళ్ళు పట్టుకొని ఎత్తుతా ఉన్నారు, ప్రతిసారి నేను కొడదామని చూస్తున్నాను అని చెప్పేసి దేవుడు చెప్పిన నమ్మకపోతే ఈ కాలింగ్ ఎవరికి పోయేది? మళ్ళా ఇంకోటికి పోతుంది. అవునా? సో కాలింగ్ విల్ నెవర్ డై, కాలింగ్ విల్ షిఫ్ట్. ఇప్పుడు కొంతమంది ఉంటారు కదండి, ఇప్పుడు ఒక మనిషి ఆశ తీరకపోతే చచ్చిపోయి దయ్యమే ఇంకోటి పట్టుకున్నారు, ఆశ తీరుతుంది అంట. ఎవరు విన్నారా? అప్పుడు ఎవరు ఇయర్ దాట్? యా, మరి దయ్యానికి అట్లాంటి దరిద్రమైన కోరికలు. నిజమైన దేవుడికి తన ప్రణాళిక నెరవేర్చడానికి ఎవరినైనా పట్టుకుంటాడు. హల్లెలూయా. నువ్వు జైల్లోనా నిన్ను పట్టుకుంటాడు, నువ్వు రాజసింహాసనంలో నిన్ను పట్టుకుంటాడు. హల్లెలూయా. యా, యు ఆర్ జస్ట్ వన్ స్టెప్ అవే ఫ్రమ్ యువర్ థ్రోన్. హల్లెలూయా. అందరూ చెప్పండి, నేను ఒక అడుగు దూరంలో నా సీటుకి ఒక అడుగు దూరంలో ఉన్నా అని చెప్పండి. నా సింహాసనమునికి ఒక అడుగు దూరంలో ఉన్నా అని చెప్పండి. యా, ఇట్స్ అ గ్లోరీ యు క్యారీ. హల్లెలూయా. Yeah, today your financial problem, you'll become a financial administrator. Hallelujah. You'll be admin, you'll be handle everything in your finances. What is troubling you, you will overcome tomorrow. ఈ రోజు ఏది నేను బాధ పెడుతుందో దానికి మీద నిన్ను నీ కుటుంబాన్ని పెడతాడు దేవుడు. ఎంతమందికి అర్థమవుతుందండి? రైట్, లెట్స్ సీ హియర్. కంటిన్యూ. ఏడున్నాము? ఇతని మనసును ప్రేరేపిస్తున్నానంట. ఇతని మనసు ప్రేరేపింపబడలే కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఎవరు మనసు ప్రేరేపిస్తున్నాడు? కోరేషు. చదవండి. అతడు తన రాజ్యం అంతటను చాటించి రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి. ఇప్పుడు లోకములున్న సకల జనములు ఎవరు వశంలో చేయాలి? ఫస్ట్ ఎవరు వశంలో చేస్తున్నారు ఇప్పుడు? చదవండి. అంటే ఏంటి? లెక్కకు సైరస్ సీటు పోయి ఎవరు కూర్చోవాలా సీట్ మీద? సీట్ మిస్ అయిందని చెప్పండి పక్కలకి. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? క్లాప్ ఫర్ జీసస్. అందరు చెప్పండి, ఇంత వాగ్దానాలు ఎట్లా పోతున్నాయి? అర్థమైంది ఇప్పుడు మీకు వాగ్దానం ఎట్లా తుస్సంటున్నాయో? ఎంతమంది ఇప్పుడు వాగ్దానం సీరియస్ తీసుకుంటారు? వాట్ ఈస్ దిస్ ఇయర్ ఆఫ్? నమ్మువారికి ఇది ఇయర్ ఆఫ్ సైరస్ బ్లెస్సింగ్, నమ్మనోడికి హ్యాపీ న్యూ ఇయర్. అంతే. పక్కలు చెప్పండి, నమ్మనోడికి ఇది హ్యాపీ న్యూ ఇయర్ అనండి. ఇప్పుడు మీకు హ్యాపీ న్యూ ఇయర్ కావాలా, ఇయర్ ఆఫ్ సైరస్ బ్లెస్సింగ్ కావాలా? అంటే ఇప్పుడు ఇర్మియా హ్యాపీ న్యూ ఇయర్ చేసుకుంటున్నాడు. ఏం చేసుకోవాలా? అలా అంటే ఏంటి? ఒరేయ్, నీకు రాజ్యం నీకు ఇస్తానంటే ఏం చేయాలా? నమ్ముతున్న ప్రభువా అనాలా? నేను బాలుడిని, నాకు శాత కాదు, నాకు నోరు లేదు, నాకు మాట లేదంటే దేవుడు అట్టనే కూర్చొని నేను ఇంకొని పట్టుకుంటాడు. సో గాడ్ ఆయన ఆతృత. ఇప్పుడు నువ్వు ఒక పని చేయించుకోవాలనుకుంటే ఒకటి రాకపోతే ఇంకొని పిలిపించుకుంటావు. ఇల్లు కట్టాలా, లాస్ట్లో పెయింట్లు ఉన్నది, పెయింట్ వేయాలంటే ఒకటి దొరుకుతలే. అవునా? ఇప్పుడు అది ఏమంటారు, వాళ్ళని ఏమంటారండి? మేస్త్రి. ఓకే, ఆ మేస్త్రికి ఫోన్ చేస్తే నేను ఊర్లో ఉన్నా, మా అమ్మమ్మ వాళ్ళు వచ్చారు, జ్వరం వచ్చింది, ఎల్లుండి వస్తా, అవతల ఎల్లుండి వస్తా అంటే నీకు దమ్ చేస్తే నువ్వు ఏం చేస్తావు? నువ్వు రాకనా నాయన ఇంకొని పిలిపి అంటాడు. విన్నావా? అంటే చేస్తావా లేదా? ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మరి ఇప్పుడు వాగ్దానం ఉన్నది, రెడీగా ఉంది, ఆతృత పడుతున్నా, నెరవేరుస్తా, రెడీగా ఉన్నావా అంటే నాకు ఇతలేదు ప్రభా, నేను కొంచెం వీక్ కదా, నాకు కొన్ని బలహీనతలు ఉన్నాయి కదా. నీకు బలహీనతలు ఉన్నాయని నాకు తెలియదా? ఎందుకు ఆలోచిస్తారు? మళ్ళా నువ్వు పాపివని నాకు తెలియదా? ఇప్పుడు నువ్వు రాగానే పాపిని కొట్టాడు. అవునురా, నువ్వు పాపి కరెక్టే అని చెప్పాలి దేవుడు నీకు. తెలీదా దేవుడు నీ దగ్గర ప్రత్యక్షమైనప్పుడు? ఒక దర్శనం ఇచ్చేటప్పుడు దేవుడు తెలీదా నువ్వు పాపివని? ఒక గిఫ్ట్ ఇచ్చినప్పుడు తెలియదా నువ్వు పరిశుద్ధుడు కావని? మరి ఎందుకు ఓరక్షణ మనలు? పక్కలు చెప్పండి, ఓరక్షణ బంద్ చేయండి ఈ రోజునండి. వాగ్దానం సీరియస్ తీసుకున్నానండి. ఆయన ఇచ్చినప్పుడు ఆయన నెరవేరుతాడు, నీదేంది మధ్యలో? నమ్ము, అంతే. నమ్ము వారికి సమస్తము ఎట్లయితుంది?
ఎలాగైతుంది నీకెందుకు? పక్కలు చెప్పు నీకెందుకు అనండి. ఈరోజు మీ యొక్క కుర్చీలు మీకు దొరుకుతాయి. హల్లెలూయా. దిస్ బ్లెస్సింగ్ ఇస్ టూ డేంజరస్. హల్లెలూయా. ఎంతమంది బ్లెస్ అవుతున్నారండి? ఇంకా నేను స్టార్ట్ చేయలే. ఇంకా జస్ట్ నీకు ఫౌండేషన్ కూడా ఇలే, జస్ట్ ఇక్కడ ఇస్తున్నాను చెప్పిన అంతే. చేద్దామా? పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా అంటే చూడండి, ఈ మనసు ఎవరికి రావాలి ఇప్పుడు? ఇప్పుడు కోరేషుకి ఎట్లా వచ్చింది? ఇరవై చెప్పాలా, నా దేవుడని యెహోవా అని చెప్పాలా? ఆకాశం ఎవరన్నా అనేజలు ఒప్పుకుంటారా అండి? ఆకాశం యెహోవా నాకు చెప్పిండని. ఈ మనసు ఎవరికి రావాలా? ఎవరికి వచ్చింది ఇప్పుడు? అది లొల్లి. చదవండి. ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. అంటే ఇప్పుడు పునాదులు తిరిగి కట్టడానికి జాబ్ ఎవరిది? యెర్మియాది. ఈ క్యాండిడేట్ నమ్మలేకపోవడంలో కాలింగ్ ఎవరికి వచ్చింది ఇప్పుడు? కోరేషుకు వచ్చింది. అంటే యెర్మియా ఇజ్రాయేలుకి మీదుగా కాపరి ఉండాల్సిన వ్యక్తి దాన్ని నమ్మకపోవడం వల్ల ఆ కాపరి యొక్క జాబ్ ఎవరికి వచ్చేసింది ఇప్పుడు? రాజైన పారసీకులు, బబులోన్ రాజైన కోరేషు మీదకి వచ్చేసిందంట. ఏం చెప్తారు క్యాండిడేట్? ఇప్పుడు చదువు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరి వచ్చును, వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా ఉండును గాక. చూసారా? అది మ్యాటర్. ఫోన్, మొబైల్లో, యాప్లో ఏదో ఒకటి తీసి కరెక్ట్గా ఇప్పుడు స్క్రిప్చర్ దగ్గర ఆగండి. అదే చూడండి, అది నీ వాగ్దానం. ఇప్పుడు అందరు చెప్పండి, ఇది నా వాగ్దానం అనండి. ఐజాయా 44కి వెళ్దాం. వర్స్ 28. కోరేషుతో నా మందకాపరి ఏమంటున్నాడు ఇప్పుడు కోరేషుకి? ఇప్పుడు సడన్ గా విలన్ ఏమైపోయినాడు? You see, calling is too dangerous. When you're thinking, my background is like that, my family is like that, get lost man, your calling is too powerful. Then your breath. ఆయన పిలుపు నీ జీవము కంటే ఉత్తమమైనది. హల్లెలూయా. ఇంత గొప్ప పిలుపుని పొందుకుని నువ్వు ధన్యుడు, ధన్యురాలివి. అందుకే లైట్ తీసుకోకు. అందరూ పక్కన చెప్పండి, లైట్ తీసుకోగలండి అనండి. కోరేషుతో నా మందకాపరి నా చిత్తమంతయు నెరవేర్చువాడు. చిత్తం నెరవేర్చాల్సింది ఎవరు? ఆయన చిత్తం నెరవేర్చింది ఎవరు? అందరూ చెప్పండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఓకే గుడ్, కొన్ని రీల్స్ చూడండి, బాగుంటుంది. ఏం గిట్టి వెళ్ళిపోతే తెలుస్తున్నాడు. కానీ అదే పనిగా పెట్టుకోకండి. రైట్? కొద్ది టైం తీసుకోండి, చూడండి. తర్వాత దేవుని మీద, వాగ్దానం మీద కేంద్రీకరించండి. ఓకే? ఎందుకంటే లోకంలో ఉన్నదంతా అబద్ధమే. లోకము దాని ఆశ ఏమైపోతుంది? ఆయన మాట స్థిరపడుతుంది. ఆయన మాట నమ్ముకున్నవాడు నిత్యము నిలబడతాడంట. హీ దట్ డిపెండ్ ఆన్ ద లార్డ్ విల్ అబైడ్ ఫర్ ఎవర్. జనాలు పడిపోతారు, 1000 మంది పక్కన పడిపోతారు, కుడి పక్కన 10,000 మంది కూలిపోతారు. అపాయం నీ యొద్దకు రాకుండా కాపాడే బాధ్యత ఎవరిది? వాగ్దానం పట్టుకున్నోడిది. హల్లెలూయా. రైట్, చదవండి. అయితే కోరేషుతో నా మందకాపరి నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. అంటే ఏంటి? సడన్ గా విలన్ క్యాండిడేట్ సడన్ గా డైలాగ్ మొత్తం ఆయనకి వచ్చేస్తుంది అనుకుంటున్నారు. అలా పిలిచేవాడిని నేనే అంటున్నాడు దేవుడు యెర్మియాకి. ఫస్ట్ చెప్పినాడు, మంచి నీకు ఇస్తారా నాయన అంటే, ప్రభువా నేను బాలుడిని, ప్రభువా నేను పోరాగాడిని, ప్రభువా నాకు ఏం తెలియదు ప్రభు అన్నాను. నోట్లో వెళ్ళి పెడితే కొరకాలా అని క్వశ్చన్ అడిగేట ప్రభు అంటే. దేవుడిని శోధించకండి. దేవుడు నిన్ను రాజుగా చేస్తాడంటే చేసి చూపిస్తాడు. ఎలాగైతే ఏంటి? హల్లెలూయా. ఒకటి సీట్లు వేసిపోతే ఆ సీట్ నీకే. హల్లెలూయా. యు డోంట్ నో వాట్ గాడ్ కెన్ డూ. అందరూ చెప్పండి, దేవుడు గొప్ప కార్యం చేయవాడనండి. చదవండి. యెరూషలేముతో నీవు కట్టబడదు అనియు దేవాలయమునకు పునాది వేయబడు. Shall we read this one in English? That said of Cyrus, he is my shepherd and shall perform all my pleasure. Right? Even saying to Jerusalem, thou shalt be built, and to the temple thy foundation shall be laid. So who was the foundation of Jerusalem now? ఇప్పుడు యెరూషలేము యొక్క మందిర పునాది ఎవరు? కోరేషు. చూసి ఏ అన్యజనుడు ఆయన పని ఆయన చేసుకున్నాడు, రాజులాగా ఉండేటువంటి తీసుకొని నిన్ను ఆశీర్వదించాడా? హల్లెలూయా.
అందరు చూడండి, దేవుని యొక్క శక్తి గొప్పది, అది నేను నమ్ముతాను. దేవుని యొక్క వాగ్దానము నిజము, నేను పొందుకుంటాను. ఎంతమంది ఇప్పుడు నిజమని పొందుకుంటున్నారు? ఇర్మియా చేసిన మిస్టేక్లు చేస్తారా? లేకపోతే నీ 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 పేటెంట్ రైట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. దేవుడు నీకు ఫస్ట్ బిర్యానీ పెడతారు, తినరా అంటే ఇప్పుడు నాకు మూడు లేదు ప్రభు అంటే కొంచెం చికెన్ ఎక్కువైతే బాగుండు, ఇది అన్ని సొల్లు చెప్పినావు అనుకో, ఆ ప్లేట్ పక్కనకి వెళ్ళిపోతే లొట్టలు కాడుకుంటూ కూర్చోవాలి. ఇప్పుడు ఆడ తింటా ఉంటాడు, నీకు సొల్లు కడుతూ ఉంటాడు. ఒక్క ప్లేట్ మొత్తం ఇచ్చిన ఒక్క ముద్దైనా దొరికితే బాగుండు అనుకుంటాం. మళ్ళీ ఎందుకు వర్క్షన్ పెట్టినప్పుడు తినాలి. అందరూ చెప్పండి, పెట్టినప్పుడు తినాలండి. పోజులు కొట్టదు దేవుని దగ్గర. When God gives the food, eat it. Don't show off. Okay, yeah. If not, your promise will pass away. ఆ ప్లేట్ వెళ్ళిపోతుంది, జుమ్ అని వెళ్ళిపోతుంది పక్కలకి. ఆడ హాయిగా తింటాడు. చదవండి. So who was the foundation of Jerusalem now? Cyrus. Who was to be? Who became? What was the blessing of this year? What should be? Wow, what a mighty God కదా. విలన్ తీసుకొని హీరోని చేసేసినాడు దేవుడు. How many people learning some deep now? Now shall we dig deeper now? ఇప్పుడు అలల వరకు వచ్చినా ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈతొచ్చా రాకపోయినా పర్లేదు, దేవుడు లేపుతాడు. హల్లెలూయా. రైట్, లెట్స్ సీ హియర్ నౌ. లెట్స్ స్టాప్ ఇంటు ద సర్మన్ నౌ. John chapter 2 from verse 18 to 21. కాబట్టి యూదులు, నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక క్రియను మాకు చూపెదవని ఆయనను అడుగుతారు. ఇక్కడ యేసు ప్రభువు గొప్ప అద్భుతాలు, స్వస్థతలు, విడుదలలు ఇవన్నీ ఇస్తున్నప్పుడు వీళ్ళు శాస్త్రులు పరిశీలు వచ్చి, ఇంతమందికి నీ చేస్తున్నావు కదా, ఇన్ని సూచక్రియలు చేసినావు కదా, మా కొరకు నువ్వు ఏం చేస్తున్నావు అని అడుగుతున్నాడు. రైట్, చదవండి. యేసు, ఈ దేవాలయమును పడగొట్టుడి, ఈ దేవాలయముని పడగొట్టుడి. అసలు ఈ దేవాలయం ఎవరు కట్టించినారు? రాజైన కొరేషు ఏలుబడిలో ఏం వేయబడ్డాయి? పునాదులు వేయబడి దర్యావేషు కాలము వరకు మందిరం కట్టబడ్డది. సో ఇట్ టుక్ మోర్ దెన్ 40 years, ఆల్రెడీ 45 years పైన దాటింది. అన్ని సంవత్సరాలు మందిరం కట్టబడ్డది. అవునా? కింద చదువుతున్నారు, చెప్పండి, చదవండి, కంటిన్యూ. యేసు, ఈ దేవాలయమును పడగొట్టుడి. దినములలో ఇది కట్టడానికి అన్ని సంవత్సరాలు పడితే 3 రోజులు లేదు కడతావా అని అంటున్నారు. ఇక్కడ చదవండి. 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పెను. యూదులు, ఈ దేవాలయము 46 సంవత్సరం. ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు? యూదులు ఎన్ని సంవత్సరాలు పట్టింది కట్టడానికి? 46 years, నాట్ 45, ఈవెన్ 46. చదవండి. నీవు 3 దినములలో దాన్ని లేపుదువా అనిరి. అంటే దేవుడు మందిరాన్ని కూలగొట్టమన్నాడు, పునాదిని లేపమంటున్నాడు. మందిరాన్ని కూలగొట్టాడు, పునాదిని కూలగొట్టమన్నాడా? You see now, God not just honoring. ఇప్పుడు సొలొమోను కట్టిన పునాది లేచిపోయిందా లేదా? కానీ ఎవరి పునాది లేవట్లే? కోరెషు. హల్లెలూయా. నిన్ను పట్టుకున్నప్పుడు నీకు ఇచ్చిన వాగ్దానం నిజము అని నమ్మితే నిన్ను ఎవరు కదిలింపలేడు, నీ పునాది పాడు కాదు. హల్లెలూయా. సో నో ఎనిమీ కెన్ టచ్ యువర్ ఫౌండేషన్. పునాదులు పాడైపోతున్నాయి, నీతిమంతుడు ఏం చేయలేకపోతున్నాడు. కోరెషు అభిషేకం పట్టుకున్నావా, నీ పునాది పాడు కాదు, శత్రు బలవంతుడి మీద అధికారం నీకు ఇస్తాడు. Hallelujah. So nobody can touch you if you carry this anointing now. How many people are getting something? Let's continue. చూద్దాం ఏం చేస్తున్నాడు ఇక్కడ. ఫౌండేషన్ ముడుతున్నాడా లేకపోతే గుడిని తీసేమన్నాడా? గుడి అంటే ఎవరు ఇక్కడ? ఆయనే. పునాది ఎవరు ఇక్కడ? కోరెషు. గెటింగ్ సంథింగ్? కంటిన్యూ. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను. ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పనని ఆయన శిష్యులు జ్ఞాపకము చేశారు. ఫస్ట్ టెంపుల్ ఎవరు కట్టారండి? సెకండ్ టెంపుల్ ఎవరు కట్టించారండి? కోరెషు ద్వారా అక్కడ ఉన్న అందరితో యూదులతో కట్టించినాడు కదా. అంటే ఆల్మోస్ట్ కోరెషు ఏలుబడి నుండి దర్యావేషు కాలంలో అవన్నీ కార్యాలు జరిగినాయి. తర్వాత ఆ మందిరముని కూలగొట్టమని ఎవరు వచ్చి చెప్తున్నారు? అంటే ఏ మందిరము? సరే ఇప్పుడు గోడలు గీడలు బాగానే కట్టిర్రా నాయన, అది కాదు, ఇప్పుడు నేను 3వ మందిరం కట్టడానికి వచ్చిన అంటున్నాడు యేసయ్య. అంటే ఈ సమయం పాల్గొట్టండి, నేనే 3వ మందిరము, నేను అనేక 3వ మందిరాలను తయారు చేస్తా అంటున్నాడు. హల్లెలూయా.
So God want to build third temple for everybody. So everyone are the third temple of God. When Bible is telling the scripture that the third temple need to build, yet the foundations are being destroyed. Jesus was the foundation. Jesus is Cyrus here. And he wants you to build the foundation and build the church on it. He want to raise your body. He want to build your body. You are the third. అందరూ చెప్పండి, ఐఎమ్ ద థర్డ్ టెంపుల్ అనండి. యువర్ థింకింగ్ ఎరుశలేములో ఎప్పుడు కడతారు? దేవుడు చెప్తాను, నువ్వే అంటాడు. అందరూ చెప్పండి, నేనే ఆ 3వ మందిరం అనండి. పక్కలతో చెప్పండి, నాతో కాదు. ఎంతమందికి అర్థమవుతుంది? సో aren't you a third temple now? So what God decided, ఓకే, ఫస్ట్ మందిరం బాయ్, సెకండ్ మందిరం ఈసారి మిమ్మల్ని కడతా అంటుండు. ఇప్పుడు పడగొట్టండి పునాదులు మాత్రం సైరస్ రేయ్. హల్లెలూయా. ఎందుకు? నా మంద కాపరి నా చిత్తమంతా నెరవేర్చాడు, నేను ఎందుకు కొనగొడతా? హల్లెలూయా. ఏ యు సీ, ఎంతమందికి అర్థమవుతుందండి? సొలొమోను మందిరం కట్టించాడు. సొలొమోను ఎందుకు పునాది వేసిపోయింది? ఎందుకు తెలుసా? సొలొమోను మాత్రం దారి తప్పాడు. క్యాండిడేట్ ఏం తప్పాడు? దేవుని తెలియక దారి తప్పినాడు అంటే ఓకే, కొరేసిలాగా చెప్పేసి తీసుకొని పునాది నిలబెట్టొచ్చు. దేవుని తెలిసి ప్రార్థన యాచన చేసి భూమంతా నీకు ముందుగా ఆయనకు తర్వాత ఏ రాజు గొప్పగా ఉన్నాడంట అంత గొప్పతనం అనుభవించి పడిపోయాడు. అందుకే పునాదులు వాయే అన్నాడు. కానీ ఎవరు పునాది పట్టుకున్నాడు? దావీదుది పట్టుకున్నాడు. ఇవాడినో ఎవరిది విడిచిపెట్టాల్సి వచ్చింది? సొలొమోను. మందిరము పునాదులు ఏమైపోయింది? ఫినిష్. మళ్ళా పునాదులు వేయాల్సి వచ్చింది. ఎప్పుడు? కొరేషిది. కొరేషి వేసిన పునాదిని లేపుతున్నాడా? నో. God is not disagreeing with the foundation of Cyrus. He's telling, now break the temple now. I will become Cyrus. So who was Jesus? So who was Jesus here? So who carries Cyrus? Who carries Cyrus blessing now? యేసయ్య. అవునా? ఎలాగా? హౌ? ఎలాగ బ్రదర్? అట్టెట్టవుతుంది? ఆయన దేవుని కుమారుడు కదా. కరెక్టే, దేవుని కుమారుడే. ఇప్పుడు యేసు ప్రభువు ఎవరండి? ఖురేషు. అర్థమైతే ఇప్పుడు మీకు? రైట్. దీనికి ప్రూఫ్స్ ఏంటి? యాడికి వెళ్ళి నమ్మాలి బ్రదర్? మీరు ఏది చెప్తున్నారు? సరే చూద్దాం. ఐజయా చాప్టర్ 28 వర్స్ 16. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. సియోనుగా పునాదిగా రాతిని వేసిన వాడు ఎవరంట? ఎవరేపిచ్చారు అక్కడ? ఖురేషు. ఎవరేసారంటున్నారు ఇక్కడ? So who was the foundation of Jerusalem now? ఓకే రైట్. ఇంకా చదువుదాం. అర్థమవుతుందండి మీకు? లేకపోతే దగ్గరకు వచ్చి చెప్పాలా? కనబడుతున్నా? రైట్, చదవండి. అది పరిశోధింపబడిన రాయి. అది ఏ రాయి? పరిశోధించే రాయి అంట. అమూల్యమైన తలరాయి. అమూల్యమైన తలరాయి. రైట్. సో ఈజ్ అ రిజెక్టెడ్ స్టోన్ నౌ. అందుకే చెప్తాడు, ఇన్ని స్టోన్లు పెట్టి కట్టినారు కదా, రాతి మీద రాయి నిలబడదు, నా రాయి నిలబడతాడు. హల్లెలూయ. ఇప్పుడుందా మందిరం? ఇప్పుడుందా మందిరము? సైరస్ మందిరం ఉందా? కానీ ఫౌండేషన్ ఉందా? ఫౌండేషన్ మీద ఇప్పుడు ఏముంది అక్కడ? అలక్సా మసీద్ ఉంది. ఫౌండేషన్ డిస్ట్రాయ్ అయిందా? బిల్డింగ్ డిస్ట్రాయ్ అయింది. దేవుడు ఏం చెప్పినాడు? ఈ మందిరంని రాయి మీద రాయి మిగులుతుందా? చూడ, ఒక మాట అంటాడు. ఇది పెండింగ్ పెట్టేసి ఇక్కడికి వద్దాము. విల్ హియర్ మాథ్యూ చాప్టర్ 24 వర్స్ 1 and 2. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా. సో టెంపుల్ నుండి యేసు ప్రభువు బయలుదేరుతా ఉన్నాడంట. పెద్ద గుడి తెలుసు కదా, మందిరం ఎలా ఉంటుందో. సొలొమోను తర్వాత రాజు కట్టించిన మందిరము ఆయన కాలంలో. చూద్దాం. ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి. ఇలా ఉంది ప్రభా, చూడు ఏసే, చూడు ఈ మందిరం చూడు, ఆ గోడలు చూడు ఎలా ఉంది, చూడు ఆ కట్టడం చూడు, ఆర్కిటెక్చర్ చూడు, ఇవన్నీ చూడు అని చెప్పి శిష్యులు ఏసైకి చెప్తున్నప్పుడు ఏసై ఏమంటున్నాడండి? అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని. అంటే నేనే స్టోన్, నాదే నిలబడుతుంది, ఇదేది నిలబడదు అంటున్నాడు యేసయ్య. ఇప్పుడు ఆయన స్టోన్ కాబట్టి ఇప్పుడు ఆయన నమ్ముకున్న వారు ఎంతమంది తృణీకరిస్తారు? అందరూ. కాబట్టి తిరస్కరింపబడిన ఏమైపోతుంది? తలరాయి. మూలకి ఏమైపోతుంది? తలరాయి. ఇప్పుడు ఎంతమంది మూలకి తలరాయి చేయాలనుకుంటున్నాడు?
అంటే ఎంతమంది కొరేషులు లేపాలనుకుంటున్నాడు? అంటే ఎంతమంది మూడో మందిరంగా మారాలనుకుంటున్నారు? మన వాళ్ళు ఏం చేస్తున్నారు? యెరూషలేములో కట్టాలి. యేసుప్రభు వారు ఏమంటున్నారు? మిమ్మల్ని కడతారా నాయన, మీరే నా మందిరం అంటున్నాడు. అనడా లేదా? హల్లెలూయా. ఫస్ట్ మన మందిరం కట్టబడితే యెరూషలేం కట్టబడుతుంది. అంతేగాని యెరూషలేం మందిరం కట్టబడితే అక్కడ వచ్చినట్టే బ్రదరు. తలతిక్క డైలాగ్ లేదు. చదవండి. రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా అంటే చెప్పుచున్నాను. ఏ నిలబడాలి ఇప్పుడు? అందరూ ఇప్పుడు నేనే నిలబడాలండి. అంటే ఈ అభిషేకం ఇప్పుడు ఎవరి మీదకి వస్తుంది? యేసు ప్రభువు మీద ఏ పిలుపు వచ్చింది? కొరేషు. ఏమొచ్చింది? రైట్, చూపిద్దాం ఎలాగొచ్చింది. ఇప్పుడు కొరేషు అభిషేకం ఎలా చూద్దాం. కమ్ బ్యాక్ టు ఐజాయా చాప్టర్ 28:16. ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. యు సీ దట్? ఎంతమంది దీన్ని విశ్వసిస్తున్నారు? నువ్వే ఆ మూలరాయి, భయపడకు. Do not fear. You are the stone. Now you are the Cyrus of this generation, the final generation. How many people are believing? You don't have money today. You don't need money. You need faith. Now come back here. Isaiah chapter 44 from verse 28. Continuation. కొరేషుతో నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. యెరూషలేముతో నీవు కట్టబడదు అనియు దేవాలయమునకు పునాది వేయబడదు అనియు చెప్పుచున్నాను. నెక్స్ట్ చాప్టర్ కి వెళ్దాం. కంటిన్యూ. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతనికి. యాక్చువల్లీ కొరేషు రాజుకి ఆల్రెడీ రాజ్యంలో అధికారం ఉందా లేదా? కానీ మళ్ళీ ఇక్కడ అతని పక్షమున ఎందుకు అంటున్నాడు? ఇక్కడ జయించడానికి ఎందుకు అంటున్నాడు? ఆల్రెడీ టాప్ పొజిషన్ లో పెట్టినాక. అంటే ఇప్పుడు ఏ సైరస్ గురించి మాట్లాడుతున్నాడు? నీ గురించే. అందుకే ఇప్పుడు నా గురించేనండి. ఇలా అనుకోండి, ఇట్లా అనుకోండి. అనవసరంగా లైట్ తీసుకున్నానండి. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. ఈ రోజు దేవుడు నీ కుడి చేతి పట్టుకుంటున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారండి? ఎస్. వాగ్దానం సీరియస్ తీసుకుంటారా లేదా? ఈ వాగ్దానం నెరవేరాలంటే ఏం చేయాలో నేను చెప్పి ముగిస్తాను. దానికంటే ముందు ఈ వాగ్దానంలో యేసు ప్రభువు పాత్ర ఎక్కడ ఉందని చూపిస్తాను. ఓకే, షల్ వి లర్న్ నౌ? కంటిన్యూ. నేను రాజుల నడికట్లను విప్పెదను. ఏ నడికట్లు విప్పుతాడంట? రాజుల నడికట్లు విప్పుతాడంట. ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను. వావ్. అంటే ఏంటి? నువ్వు ఏది చెప్పినా అది జరుగుతుంది. ఇర్మియాకి చెప్తున్నాడు, నీ నోట్లో ఒక మాట పెట్టినా నువ్వు పలుకు, అందరు లోపడతారు. నమ్మాడు, బిస్కెట్ అయిపోయింది. కొంచెం నమ్మిండు, కొంచెం అవిశ్వాసం, కొంచెం అట్లా, కొంచెం ఇట్లా, కొంచెం కోపము, అన్ని వెళ్ళిపోయి ఫినిష్, మ్యాటర్ క్లోజ్, వెళ్ళిపోయింది వాగ్దానం. కానీ ఇక్కడ ఏం రాలా? ఒక మాట మాట్లాడితే జనములు ఏమి అవ్వాలంట? లోబడాలంట. చదవండి. అని రాజుల నడికట్లు విప్పేదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కొరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. ఎవరిని అభిషేకించినాడు? ఫస్ట్ ఇర్మియాకి ఏం చెప్తున్నాడు? ఇదిగో ఇర్మియా, ఈ రోజున నీకు నా జనముల మీదుగా వీళ్ళందరినీ స్వాస్థ్యంగా నేను ఇస్తానడా? మళ్ళా తిరిగి ఎవరిని అభిషేకించాల్సి వచ్చింది? ఇప్పుడు ఇక్కడ కొరేష్ ఎవరు? మళ్ళీ ఇక్కడ న్యూ టెస్ట్మెంట్ లో ఎవరిని అభిషేకించాడు? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నా మంద కాపరి అన్నాడా లేదా? ఆయన చిత్తాన్ని నెరవేర్చిన వాడా కాదా? పడగొట్టబడిన రెండో మందిరం ఇప్పుడు ఇహ సంబంధమైన మందిరం కాదు, పర సంబంధమైన మందిరం. అంటే నా బిడ్డలు తిరిగి కట్టబడతారు పునాదులతో సహా అని చెప్పేసి మరలా యేసేను పంపించినాడు. హల్లెలూయా. అప్పుడు యేసే ఏం చెప్పినాడు? 3 days లో నేను మళ్ళా కడతా. హల్లెలూయా. ఆమేన్. అంటే ఏంటి? సువార్త చెప్తున్నానంట. Who carry the Cyrus blessing? The one who want to preach the word of God can carry the Cyrus blessing. హల్లెలూయా. అంటే ఎక్కడ మొదలవుతుంది? ఇప్పుడు చెప్పండి, సువార్త ఎంతమంది చెప్పాలనుకుంటున్నారు? అంటే యేసు ప్రభువు వచ్చి సువార్త చెప్పాడా లేదా? నేను రాజుని కదా, నేను చెప్పాను, ఐ హ్యావ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ సైరస్ అని చెప్పేసి కూర్చున్నా. లేకపోతే
వీధుల్లో పరిగెత్తి వెళ్ళి బంధువులకి మిత్రులకి తృణీకరించినా పర్లేదు, తిరస్కరింపబడ్డాడు, రాయి తృణీకరింపబడ్డది, కానీ తలరాయి అయ్యే తీరుతాడని ముందుకెళ్ళాడా? నువ్వు పక్కలకు చెప్పమంటే చెప్పు సువార్త, సంఘానికి పంపించమంటే రాని, ఏమైనా షేర్ చేయమంటే నేను ఎందుకు షేర్ చేస్తా, కూర్చో మళ్ళీ అట్లనే పక్కని చూసి నాలుగు ఆడించాలి అంతే. నీ నాలుగు ఎప్పుడు ఆడదు. చదవండి. ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదనని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాలము చేసా. దేవుడు నిన్ను ముందు నడువు, యు వాక్, ఏసే నడుస్తా ఉన్నాడు, నేను సరళం చేస్తా అంటున్నాడు దేవుడు. వెర్ వి ఆర్. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టలుగా ఉన్న స్థలములను సరాలము చేసేదను, ఇత్తడి తలుపులను పగులగొట్టేదను. ఇత్తడి తలుపు ఎంత గట్టిగా ఉన్న తలుపు, ఇది స్ట్రాంగ్ హోల్డ్ అండి, బ్లాకేజ్, అన్ని ముక్కలు ముక్కలు ఎరగొట్టేస్తాడు ఒకసారి అభిషేకం వచ్చిందంటే. నువ్వు సువార్త చెప్పాలనే మనసు నీకు వచ్చిందా, ఏ గోడలు నీ దగ్గర నిలబడవు, ఏ ఫైనాన్షియల్ ప్రాబ్లం నిలబడదు నీ దగ్గర, అన్ని తుకుడాల కింద తునికలైపోతుంది. హల్లెలూయా మ్యాన్. హౌ మెనీ పీపుల్ ఆర్ బ్లెస్డ్ టుడే? హౌ మెనీ పీపుల్ వాంట్ టు టెల్ ద గాస్పెల్ నౌ? హౌ మెనీ పీపుల్ వాంట్ టు ఫిల్ ద చర్చ్ నౌ? హౌ మెనీ ఎంతమంది ఇప్పుడు 3వ మందిరాన్ని కట్టాలనుకుంటున్నారు? అంటే ఒకరు సువార్త చెప్తున్నట్టు ఏ మందిరం కడుతున్నట్టు? పునాది ఎవరు? కోరేషు నీ లోపల ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు? యేసయ్య. ఆర్ యు ఎంజాయింగ్ నౌ? కంటిన్యూ. ఇత్తడి తలుపులను పగులగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు. ఇప్పుడు పేరు పెట్టి పిలిచినా, ఇర్మియాకి పిలిచినా, కోరేషుకి పిలిచినా, యేసయ్యని పిలిచినా, నిన్ను పిలుస్తున్నా. నౌ ఐఎమ్ కాలింగ్ యు మ్యాన్, ఐఎమ్ కాలింగ్ యు డాటర్, ఐఎమ్ కాలింగ్ యు సన్, లిసన్ అండ్ ఐ విల్. చదవండి. ఇప్పుడు పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు, నన్ను నిజంగా దేవుడు పిలుచుకున్నాడని చెప్పడానికి తెలుసుకున్నట్లు నీవు తెలుసుకొనున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చేదను. హల్లెలూయా. దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాడు, ఈ అభిషేకం నీకు ఇచ్చాడని నువ్వు తెలుసుకోవడానికి భూమిలో ఉన్న దాచబడిన ధనము, డబ్బు, బంగారం, వెండి మొత్తం తీసుకొచ్చి నీ చేతిలో పెడతా అంటున్నాడు. ఇది ఎవరి చేతిలో పెట్టారు? మొన్ననే నేర్చుకున్నాం. తూర్పు దేశం నుండి ఎంతమంది జ్ఞానులు వచ్చారు, ఎంత బంగారం పట్టుకొచ్చారు, ఎంత ఆస్తి పోగేసుకుని వచ్చారు, ఎంతగా గణపరిచారు యేసయ్యని. అంటే ఇప్పుడు కోరేషు అభిషేకం ఎవరిలో ఉంది? పేరు పెట్టి అడుగుతుండ వచ్చి, నిజంగా ప్రభా యేసయ్య తండ్రి నిజంగా నేనేనా, నువ్వు నన్ను పిలుచుకున్నట్టు గ్యారంటీ ఏంది? వెయిట్ చెయ్యి, పంపిస్తున్న జనాలని అంటున్నా. The kings came and submitted. జలములు లోపడ్డా, సాగిలపడి నమస్కారం చేస్తా. The silence anointing is dangerous. So who tasted? సొలొమోను కంటే గొప్పడు ఎందుకు చెప్పాడు ఆ మాట? సొలొమోను కంటే గొప్పగా జీవించాడు కోరేషు కాబట్టి, కోరేషు ఆశీర్వాదం ఇతను పొందుకున్నాడు కాబట్టి సొలొమోను కంటే నేనే గ్రేట్ అన్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు చెప్పండి, సైరస్ బ్లెస్సింగ్ అది ఎంత డీప్ ఉంది. ఇప్పుడు చెప్పండి, సువార్త చెప్పాలో తిట్టినా, చెప్పించినా, అన్ని మాటలన్నా ఊరుకోరా బాబు, జనములు నాకు ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. రాజులు నా ఉదయకాంతికి వస్తారు. హల్లెలూయా. యు హియరింగ్ సంథింగ్ నౌ? వై యు గెట్ సచ్ ప్రామిసెస్? టేక్ ఇట్ సీరియస్. ఇఫ్ యు ఆర్ నాట్ సీరియస్, గాడ్ కెన్ షిఫ్ట్ యువర్ కాలింగ్. బట్ టుడే ఆఫ్టర్ దిస్ సర్మన్ యు విల్ నెవర్ మిస్ యువర్ కాలింగ్. ఏమన్? ఇప్పుడు కనబడరా యేసయ్య? నౌ యు గెట్ ద who was Cyrus now in New Testament? He said destroy the temple, but he never said the destroy the even with foundation, because foundation was laid by Cyrus, which was supposed to be laid Jeremiah. Jariginda? No. Why? Don't neglect your promises. Andre panni వాగ్దానాలను లైట్ తీసుకోవద్దనండి. తీసుకుంటావా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని కూర్చోండి, వాగ్దానం పట్టుకొని. ఎక్కడైనా ప్రామిస్ కార్డ్ పడిపోయిందో గుర్తులేదనుకో, ఎలా ఎత్తుకోవాలా? వెండిని వెతికినట్టు వెతకాలంట. బంగారం ఎదుగు దొరికి పోతేవో నాయన డబ్బులు, ఇక్కడ నా వాగ్దానం బాయనాల. పోలీస్ స్టేషన్ నేను మా వాగ్దానం దొరకలేదు, వెతికి అనాల. ఏంటంటే ప్రామిస్ వెతికేలా.
బీ సీరియస్. అలాగని పోలీస్ స్టేషన్ పోకండి, పిచ్చోడు అంటారు. జస్ట్ కిడింగ్. బట్ ఐ నీడ్ టెల్ యూ, అంత ఇంపార్టెన్స్ ఇవ్వండి అంటున్నాను. రైట్, చదవండి. అండ్ ఐ విల్ గివ్ ది ట్రెజర్స్ ఆఫ్ డార్క్నెస్ అండ్ హిడెన్ రిచెస్ అండ్ ఆఫ్ సీక్రెట్ ప్లేసెస్. యేసు ప్రభు కొరకు దాచిపెట్టిన ధనము, దాచిపెట్టిన బంగారము, దాచిపెట్టిన బోళము, సామ్రాణి అన్ని మోసుకొని వచ్చారంట ఇవ్వడానికి. దాచిపెట్టబడ్డాయా లేదా? చూసుకున్నాడా లేదా? వెదజల్లి తర్వాత బీదలకి ఇచ్చాడా లేదా? యా. ఇప్పుడు ఎంతమంది మూడో మందిరం కట్టబడతారు? Now the foundations of Cyrus has been laid today. Now you shall build as the third temple, and you shall build the third temple. Hallelujah. Yeah, don't just say, Lord, come. That's a bit. You didn't do anything, man. ఇంకేం చేయలే బాబు అంటాడు. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు? రైట్, ఇప్పుడు now we'll come back here. Isaiah chapter 58 verse 4 to 12. త్వరగా. మీరు కలహపడుచు, వివాదము చేయొచ్చు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ముందురు. ఇప్పుడు వీళ్ళు మీరు ఫాస్టింగ్ చేస్తున్నారు, మీరు ప్రేయర్ చేస్తున్నారు, మీరు గుడికి వెళ్తున్నారు, కానీ ఎట్లా వెళ్తున్నారంట? అన్యాయంగా. ఎలాగా? చదవండి. అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ముందురు, మీ కంఠధ్వని పరమున వినబడునట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని, గోనెపట్టె కట్టుకొని, బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొందురా? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన దుర్మార్గులు కట్లు విప్పాలంటే నువ్వేం బోధించాలా? నువ్వు సువార్త చెప్పకుండా నేను ఇంట్లో కూర్చొని ఫాస్టింగ్ చేస్తాను అండి చెయ్యి. ఒక్కరికి విడుదల ఇవ్వకుండా, ఒక్కరికి డెలివరెన్స్, నువ్వే డెలివరెన్స్ కోసం చర్చిలో తిరుగుతావు. నువ్వెప్పుడు ఇస్తావు అమ్మా డెలివరెన్స్? కర్ర పట్టుకున్నప్పుడా? ఎప్పుడు ఇస్తావు? చదవండి. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు. బాధింపబడిన వారిని విడిపించాలంట. నువ్వే బాధల్లో మునుగుతున్నావు. ఇంకెన్ని రోజులు మునుగుతావు? యేసు ప్రభువు అంటే యెహోవా ఆత్మ నా మీద ఉన్నది, ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈస్ అపాన్ మీ. నేను బీదలకు సువార్త ప్రకటించుటకును, కట్లని విప్పుటకును, బంధింపబడిన విడిపించడం రాలేదా? మళ్ళీ ఆయన లోపల ఏ అభిషేకం ఉంది అక్కడ? సైరస్. చదవండి ఇక్కడ. నౌ కమ్ హియర్, కంటిన్యూ. ప్రతి కాడిని విరుగగొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసము కదా. నీ ఆహారము ఆకలిన వారికి. ఇప్పుడు ఉపవాసం అంటే ఏంటి? ఫస్ట్ ఒక 2-3 వీక్స్ నువ్వు ఇంట్లో కంప్లీట్ చేసుకొని ఫాస్టింగ్ ప్రేయర్, తర్వాత అదే ఫాస్టింగ్ చేసుకొని బయటికి గదులు. స్టార్ట్ డెలివరింగ్ పీపుల్, స్టార్ట్ ప్రీచింగ్ ద వర్డ్. కాంటాక్ట్ యువర్ ఫ్రెండ్ వెన్ యూ మీట్ దెమ్. అంటే వెళ్ళి కలవకు, వచ్చిన వాళ్ళని కలువు. వచ్చిన వాళ్ళకి సువార్త చెప్పు. ఫస్ట్ నువ్వు చెప్పు. ఆస్క్ ఫర్ గ్రేస్. వాడు ఒప్పుకుంటే విడుదలని. ఎంతమందికి అర్థమవుతుంది? నమ్మకంగా ఉండి ఒక మందిరాన్ని పరిచయం చేయి. ఆ మందిరంలో కూర్చోబెట్టు. పో, నువ్వు ఇక్కడ కూర్చో, వాక్యం విను, ఈ మందిరంలో నువ్వు ఎదుగు అని 3వ మందిరాన్ని కట్టు నువ్వు. అంతేగాని ఇంటికి పోతావు, చర్చికి వస్తావు, ఇంటికి పోతావు, చర్చికి వస్తావు, ముఖానికి చేతిలో బైబుల్ పట్టుకోవడానికి కూడా బలం చాలదు నీకు. చదవండి. 7 నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము. మనం అందరం చేయాల్సిన పని చాలా ఉంది. ఎంతమంది పాలివాగుతారు ఇప్పుడు ఈ అభిషేకంలో? ఆకలి కొనేవానికి ఏంటి? నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. నువ్వు మంచి షర్ట్ వేసుకున్నావు, నీ సహోదరుడికి నచ్చింది, అన్నా షర్ట్ బాగుందన్నా, కానీ వాడి దగ్గర అట్లాంటి షర్ట్ లేదు. నీకు వీలైతే షర్ట్ ఇచ్చేసి. ఇంకా ఇఫ్ యు ఫెల్ టు గివ్, గివ్ ఇట్. చదవండి. అలాగున నీవు చేసిన ఎడల, అలాగే నువ్వు చేస్తే నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును. లెమ్ము తేజరంలో యెహోవా వెలుగు నీ మీద వచ్చిందంటే గీజీ చేస్తే వస్తుంది. వాగ్దానం పట్టుకొని చెయ్యి 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 అంటారు కాదు. ప్రభువా ప్రభువా అని
పలుకువాడు నాకు పాత్రుడుగాడు, నా చిత్తం ఎరిగి దాని ప్రకారంగా చేయువాడు. కానీ అది మన అలవాటు. అందరూ చెప్పండి, ఇది మన అలవాటు, ఇది మన బాధ్యత అనండి. ఎందుకొరకు? మూడో మందిరము కొరకు. ఎందుకొరకు? వాగ్దానము కొరకు. ఎంతమంది ఇప్పుడు ప్రామిస్ సీరియస్ తీసుకుంటున్నారు? అంటే ఈ కొరేషు అభిషేకం ఒకరిద్దరికా, ప్రతి ఒక్కడికా? చదవండి. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా ఏదైనా హీలింగ్ ప్రాబ్లం ఉందా? 100% హీలింగ్ వస్తుంది నీకు. నీకేదైనా కొంచెం ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? 100% గుడ్ హెల్త్ నీకు. చదవండి. నీ నీతి నీ ముందర నడుచును, నీ నీతి ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. డివైన్ ప్రొటెక్షన్ ఫర్ యూ. ఎవ్వడు రాడు, నిన్ను చంపడు, టచ్ చేయడానికి కూడా భయపడతారు. హల్లెలూయా. సైరస్ బ్లెస్సింగ్ ఇస్ నాట్ చీప్. చదవండి. అప్పుడు నువ్వు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాననును. ఇతరులను బాధించుటయు, వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాటలాడుటయు నీవు మాని. అందరు అండర్లైన్ చేసుకునేది మూగరు వస్తామండి. అభిషేకం వల్ల అభిషేకం కావాలంటే వస్తుంది మళ్ళీ. అందరూ చెప్పండి, నిన్ను ఎందుకు ఇవన్నీ చెప్పిన అర్థమవుతుంది మీకు? నేను ఎందుకు కొన్ని మార్చుకోండి అని చెప్పిన అర్థమైంది మీకు? చిలక్కి చెప్పినట్టు చెప్పిన అందుకే కూర్చోబెట్టి భార్యలు ఎట్లుండాలా, భర్తలు ఎట్లుండాలా. ఈ చిన్న చిన్నవి అండి పెద్దదానికి ఎసరెట్టేది, ఈ చిన్న చిన్న పెద్దదానికి బొక్కెట్టేది. ఈ చిన్న వంకసాలు ఉన్నది పోగొట్టుకోవడానికి. జాగ్రత్తగా ఉండండి. అర్థమైందా? చదవండి ఇప్పుడు. ఇది అన్ని ప్రామిస్ కంటే ది బెస్ట్ ప్రామిస్ ఇది. అందరూ తీసుకోండి. ఇప్పుడు అంధకార నిధులు ఇవన్నీ కామనే, అందరు తెలిసింది కానీ తెలీదు, చూసేవారు తెలీదు. ఇది నెరవేర్తే గది. రైట్, చదవండి. మళ్ళా చదవండి. ఏ స్క్రిప్చర్ అది? 9 అందరూ. యెషయా గ్రంథము 58:9 నాదే అనండి. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 9వ వచనము నాదే అనండి. ఇయర్ ప్రామిస్ మీకు. అందరూ ఏమనుకుంటాడు? కుడి చేయి పట్టుకుంటాడు దేవుడు వాగ్దానం, కానీ అసలు ఇది. ఓకే, చదవండి. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాననును. ఇతరులను బాధించుటయు, వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు. ఇతరులను బాధించకు. స్టాప్ టార్చరింగ్ యువర్ హస్బెండ్, స్టాప్ టార్చరింగ్ యువర్ వైఫ్. ఈ బాధించకు వాళ్ళని. ఎంతమంది కొన్ని పరిస్థితులు పారిపోబుద్ధి అవుతుంటది. కొంతమంది నన్ను ఏమన్నా అంటే ఇట్లా పారిపోతా అంటారు. అదొక బ్లాక్ మెయిల్ అనమాట. బట్ సమ్ టైమ్స్ యు గాట్ స్టక్ విత్ సమ్ ఏరియా. ఎస్ ఆర్ నో? ఇతరులను బాధించుటయు మానాలంట. వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు. ఇతరులు ఈ రాంగు, ఈయన ఫాల్స్ ప్రాఫిట్, ఈయన అట్లా అంట కదా, ఈయన ఇట్లా నీ చిప్ప నువ్వు గడుక్కో. పక్కన గురించి నీకెందుకు? పక్కన చిప్పలు ఏముంది, స్వీట్ ఉందా, ఇడ్లీ ఉందా, వాడ ఉందా, నీకెందుకు? నీ ప్లేట్ ఎట్లా చూసుకో. పక్కన ప్లేట్ చూడకండి. ఆ ఎట్లా నీకెందుకు? నువ్వు సక్క ఉండు. ఫస్ట్ నువ్వు నీతిమంతుడు ఉండు. పక్కన నీతి తర్వాత ఎంచుకో. ఫస్ట్ యూ బీ జస్టిఫై యువర్ సెల్ఫ్. ఫస్ట్ బాధించొద్దు. సెకండ్ పాయింట్ ఏంటి? ఎవరైనా భార్యలు బాధిస్తారా? ఒళ్ళు దగ్గరెట్టుకో. భార్య లోపడతలేదా, భార్య రివర్స్ అవుతుందా, ఒళ్ళు దగ్గరెట్టుకో. ఓకే, వాగ్దానం అట్లాంటిది. పిచ్చి పిచ్చి కథలు పడద్దు. నెక్స్ట్, పిల్లల తల్లిదండ్రులు లోబడాలా వాగ్దానంని. అవునా? దేవుని వాక్యాన్ని తీసుకోవాలా, స్మరించుకోవాలా, నమ్మకంగా పనిచేయాలా. అవునా? కొరేషు అభిషేకం కలిగిన యేసయ్య తల్లిదండ్రులు లోబడి ఉండలేదా 30 సంవత్సరాల వరకు? నువ్వు 16 ఉంటేనే నేను పోతా, లేచిపోతా, ఎగిరిపోతా అంటది. ఈడమో నేను ఎక్కడ పోతా, నేను హీరోని, నేను జిమ్కి పోతా. ఈడు కేర్ఫుల్ కిడ్స్. రైట్. ఇంకా బాధించొద్దు. తర్వాత ఏలెత్తి చూపించక ఫస్ట్ నువ్వు. వీడి తప్పు అంటారు కదా, ఒక ఏళ్ళు చూపిస్తే 3 ఏళ్ళు 4 ఏళ్ళు మన సైడ్ తిరుగుతాయి అంటారు కదా. అది మాత్రమే వద్దు బ్రదర్. మాకు ఒక్క వేలే కావాలి. మనకి చూపిస్తేనే మాకు హాయిగా ఉంటుంది, చూస్తే మాకు తట్టుకోలేము. చదవండి. వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు. డోంట్ రిజెక్ట్ ఎనీవన్. యు డోంట్ నో హూమ్ గాడ్ విల్ మేక్ యూ హెల్ప్ వన్ డే. ఎవరిని పంపించి దేవుడు నీకు సహాయకుడు పెడతాడు నీకు తెలియదు. కాబట్టి అందరితో సమాధానం కూడా వెళ్ళిపో.
చెడ్డదానిని బట్టి మాటలాడుటయు ఏదైనా చెడు వినావు అనుకో, పక్కకు బయట నోరు మూసుకొని కూర్చో, నీకు అనవసరం. వాగ్దానం ఉన్నది, నీకు పని ఉన్నది. గుర్లేని గుడ్డేలు కాదు, ఎడబడతాడు ఓనికే. ఈ చర్చికి పోతా, మధ్యాహ్నం ఆ చర్చికి పోతా, సాయంత్రం వేరే దగ్గర కూర్చుంటా, నాకు ఎక్కడ ఫ్రీగా అనిపిస్తుంది ఒక్క దగ్గర ఎదుగురా నాయన, పూల కుండీలాగా తిరగకు. నమ్మకంగా ఒక దగ్గర వాగ్దానం పట్టుకుని ఎదుగు, కరెక్ట్గా చెట్టులాగా ఎదుగు. ఎదిగిన తర్వాత మంచి ఫలాలు వస్తాయి నీకు, నువ్వే బ్లెస్ అవుతావు. ఆశించిన దానిని ఆకలిగొనిన వానికి ఆశిస్తున్నారు. నువ్వు ఓ హోటల్కి వెళ్ళావు, బిర్యానీ తింటున్నావు, వేరేటోడు ఇట్లా చూస్తున్నాడు అనుకో. అలా కాకుండా వీలైతే ఇంకో ప్లేట్ తీసుకుని నీ దాంట్లో ఒక ముద్ద పెట్టి ఆడిపోయి ఒక ప్లేట్ ఇయ్యి. దేవుడు ఆ వాగ్దానం వీడు అర్హుడు అని దేవుడు డిక్లేర్ చేస్తాడు. విన్నావా? నీ దగ్గర డబ్బులు లేకపోయినా పర్లేదు, ఓకే, నీ దాంట్లోకి వచ్చి ఒక ముద్ది, డబ్బులు ఉన్నదా ఇంకో ప్లేట్ వాడి చేతిలో పెట్టు. ప్రాణమేం పోదు కదా, వాడికి కూడా ఉంటది, అరే నాకు బిర్యానీ తిని. నీకొక్కడికే కోరికలా, పక్కోడిది కోరికలు కావా? నీకొక్కడిదే కడుపా, పక్కోడిది కడుపు కాదా? నీది కడుపు, వాడిది చెరువా? మీకేం తెలుసండి, వాళ్ళు కష్టపడి పని చేయాలా? నీ కొడుకు చెప్పు అదే డైలాగ్, ఒరేయ్ పొద్దంతా కష్టపడి వీళ్ళంతా కూడా అప్పుడే నీకు ఫుడ్ అండవా? ఫస్ట్ రే లేవు, తొందర మొక్కనుకో, బ్రేక్ఫాస్ట్ చేయి. ఆడు గేర్ అలాగా ఉన్నా కూడా ఒక్క పని చేయకపోయినా తిండి పెడతావా లేదా? ఏం పని చేసింది వాడి మీద? అంటే వాడిది కడుపు కాడు, నువ్వు అరే నువ్వు తింటే నా కడుపు నిండింది అంటూ అంటవా లేదా? నువ్వు కడుపు మార్చుకుని నువ్వు తింటా, నా బిడ్డ తిన్నాడు చాలు అంటవా లేదా? మరి ఎవరైనా అలా కనబడితే నువ్వు రియాక్ట్ అయితే కరెక్ట్గా, అది నీ ఉపవాసం. అంటే వాగ్దానం స్థిరపడాలా లేదా? చదవండి. సమ్ థింగ్స్ ఆర్ వెరీ ఈజీ బట్ ఇట్స్ వెరీ హార్డ్ టు ప్రాక్టీస్. యు నీడ్ ఫెయిత్. అనండి. ఆకలి కొని వాడిని కనుక్కోవాలన్నా నీకు ఫెయిత్ కావాలా? చారిటీ ఎలా చేయాలా? జ్ఞానమా? విజ్డమ్ ప్లస్ ప్రామిస్ అర్థం చేసుకోవాలా. అందుకే యేసు ప్రభువు ఆకలిగా ఉంటున్నట్టు ఏమిస్తున్నాడు? బీదరికంలో ఉన్నవాడిని చూసి ఆ బీదరికంలో మలబడుతున్నాడు, ఆ అప్పుల బాధలతో తట్టుకోలేకపోతున్నాడు. ఏం చేస్తున్నాడు యేసయ్య? తన పాకెట్ నుండి ఆ బంగారం తీసి నీ అప్పులు చెల్లించుకో, నువ్వు విడుదల పొందుకొని వెదజల్లి బీదలకు ఇచ్చినాడంట. చదవండి. 58:10. ఆశించిన దానిని ఆకలిగొనిన వానికిచ్చి శ్రమపడిన వానిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో శ్రమపడ్డాడు, కష్టం చేశాడు, వాడిని అలా అట్లా ఇడిచిపెట్టుకో, కనిపెట్టుకో, వాడికి ప్రతిఫలం ఒక రోజు దేవుడు బ్లెస్ చేస్తాడు నిన్ను. చదవండి. చీకటిలో నీ వెలుగు ప్రకాశించు. చీకట్లో చంద్రుడిలాగా లేస్తావు, లేదా చీకట్లో సూర్యుడు అయిపోతావు అంట. హల్లెలూయా. అంటే లోకమంతా చీకటి అండి, దేవుడు అంటాడు నువ్వు నా సూర్యుడు అంటాడు. హల్లెలూయా. అప్పుడు ఏమవుతుంది? చీకటి నీకు వెలుగు చీకటిలో నీ వెలుగు ప్రకాశించు. నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నము వలె ఉండు. హల్లెలూయా. అప్పుడు ఏమవుతుంది? చదవండి. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ఎప్పుడు నడిపిస్తానంట. ప్రభా ఈ రోజు నా చేయి పట్టుకుంటావా, ఈ రోజు చేయి ఇడిచిపెట్టావా, ఎప్పుడు పట్టుకునే ఉంటా అంటున్నాడు. హల్లెలూయా. ఎంతమంది దేవుడు నా చేయి పట్టుకోవాలనుకుంటున్నారు? ఈ వాగ్దానం ఈ రోజు ప్రార్థన తర్వాత దేవుడు నిత్యము నీ చేయి పట్టుకుంటాడు. హల్లెలూయా. కంటిన్యూ. క్షామకాలమున ఆయన నిన్ను క్షామం వచ్చేసింది, కోవిడ్ వచ్చేసింది, మళ్ళీ లాక్డౌన్, బ్రేక్ డౌన్ అన్నీ అవుతున్నాయి. ఇక్కడ ఫుడ్ లేదు, ధాన్యం లేదు, పంట లేదు, పొలాలు అయిపోయినాయి, అన్ని వెళ్ళిపోయినాయి, అన్ని నాశనం అయిపోయినాయి. ఇప్పుడు తిండి లేదండి, రేట్లు పెరిగిపోయినాయి. నీ కొరకు దేవుడు స్పెషల్ ఫుడ్ పెట్టిస్తాడు. హల్లెలూయా. క్షామకాలంలో దేవుడు ఏం చేస్తాడు? నీకు పొదువు అనేది ఉండదు నీకు. హల్లెలూయా. నీకు నీ తరం, నువ్వు నిశ్చయించుకున్న నిశ్చయిత, నీకు నీ తరములకి లేమి అంటే ఏంటో అర్థం లేకుండా చేస్తాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? దీని కొరకు సిద్ధపడతారా లేదా? బాధిస్తారా ఎవరైనా? ఇప్పుడు హర్ట్ చేస్తారా? తగ్గించుకుని ఉంటారా? ఎందుకొరకు? పక్కలు చెప్పండి. వాగ్దానం సీరియస్ అనండి. ఇర్మియా నువ్వు సీరియస్ లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోతుంది? కోరేజీకి వెళ్ళిపోతుంది. ఎందుకోసం గొడవ? ఇర్మియానే పట్టుకో. హల్లెలూయా. యు ఆర్ జెరమయా, హోల్డ్ ఆన్ టు యువర్ ప్రామిస్. హౌ పీపుల్ ఆర్ గెటింగ్? కంటిన్యూ. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నో డౌట్.
మంచి ఆరోగ్యం ఇస్తాడు నీకు. అందుకే మంచి ఆహారం తినమన్నా నిన్నని. చదవండి. అందుకే గ్రేడ్స్ తెలుసుకోండి. ఏదైనా కొంటున్నారా, తక్కువకి ఏది దొరికితే పోకండి. 10కి 5, 10కి 3 అని ఉరకకండి. యా, నో వాట్ ఈస్ గుడ్ క్వాలిటీ, గుడ్ గ్రేడ్, అండర్స్టాండ్, లర్న్, టేక్ ఇట్, feed yourself and feed your children. Getting something now? Get food, get wisdom. Yeah, get wisdom. చదవండి. నీవు నీరు కట్టిన తోట వలెను. ఎలా ఉంటావా? నీరు కట్టిన తోట వలెను. నీరున్న తోట ఎలా ఉంటదండి? పచ్చగా ఉంటదంట. హల్లెలూయా. రైట్, చదవండి. ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊట వలె ఉండదవు. హల్లెలూయా. ఎప్పుడు కూడా కొదవ ఉండదు, నీటి ఉబుకుతూనే ఉంటది, బ్లెస్సింగ్స్ వస్తానే ఉంటాయి. హల్లెలూయా. ఆగిపోద్దా? ఏంటంటే చెడ్డగా పలకకపోతే, హర్ట్ చేయకపోతే, ఓకే, వాళ్ళ గురించి వీళ్ళ గురించి నెగిటివ్ చెప్పి, గాసిప్లు చెప్పి షేర్ చేయకపోతే వచ్చే ఆశీర్వాదాలు ఇట్లుంటాయి. మన వాళ్ళు ఈడు చక్కగా లేకపోతే పక్కన నాశనం అయితే కల్లారా చూడాలనుకుంటాడు. ప్రపంచమంతా గదే ఉంది. ఒక పాస్టర్ బాగుపడితే ఇంకో పాస్టర్ కూడదు, ఒక సేవకుడు బాగుపడితే ఇంకో సేవకుడు కూడదు, ఒక క్రైస్తవుడు బాగుంటే ఇంకో క్రైస్తవుడు కూడదు. తమ సొంత వారే విరోధులు అవుతున్నారు. ఇంకేడుంటది పంచాయతీ? చదవండి. పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టేదరు. అంటే ఇప్పుడు పునాదులు కట్టే జాబ్ ఎవరిది? కోరేసుది. పాడైన పునాదులు కట్టడానికి బాధ్యత ఎవరికి వచ్చినది? ఇప్పుడు 3వ మందిరం కట్టాలంటే పునాదులు పాడైపోయి ఎవరు కట్టాలా? అంటే ఇప్పుడు కోరేషు కట్టాలంటే మొదటగా ఏం చేయాలా? ప్రీవియస్ గా చూసుకున్నాం. ఫాస్టింగ్ చేయాలా, ఉపవాసాలు చేయాలా, 40 days 50 days? ఫస్ట్ గుణం మార్చుకో, ఆ తర్వాత చెయ్యి. దేవుడు గ్యారంటీ ఇస్తాడు. నువ్వు ఫాస్టింగ్ చేస్తే పైసలు వస్తాయి, ఫాస్టింగ్ చేస్తే ఇది వస్తుందంటే నువ్వు దెబ్బ అయిపోయినావు ఇన్ని సంవత్సరాలు. బాస్మతి బియ్యము భోజనం దొరికే బదులు బాస్మతి గింజ దొరుకుతుంది. గింజ దొరకగానే గింజే అని ఎగురుతారు. ఫుడ్ పక్కన వాయే. చదవండి. అర్థమవుతుందని నేను చెప్పేది. ఇప్పుడు ఎట్ కనెక్ట్ చేసిన దేవుడు అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు. ఇదే మాట ఇర్మియాకి చెప్పాడు, ఇదే మాట కొరేషుకు చెప్పాడు, ఇదే మాట యేసయ్యకి చెప్పాడు. ఈ రోజు నీకు నాకు చెప్తున్నాడు దేవుడు. ఎంతమంది ఇప్పుడు దీన్ని సీరియస్ చేసుకుంటారు? నౌ ఈజ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ సైరస్ ఇస్ సింపుల్ నేమ్ సేక్, షోకేస్ కోసం పెట్టానా? చదవండి. విరుగబడిన దానిని బాగు చేయు వాడవని. ఎవరు చెప్పినాడు? ఫస్ట్ ఎవరు చెప్తున్నారు? యెర్మియా. తర్వాత ఎవరు చెప్తున్నాడు? తర్వాత ఎవరు చెప్తున్నారు? మళ్ళీ ఎవరు చెప్తున్నాడు? చదవండి. దేశంలో నివసించున్నట్లుగా త్రోవలు సిద్ధపరచు వాడవనియు నీకు పేరు పెట్టబడును. సో యు విల్ గుడ్ నేమ్, యు విల్ గెట్ ఎ గుడ్ నేమ్. మే పీపుల్ కాల్ యు బ్లెస్డ్. హల్లెలూయా. ఎంతమంది జీవితాలు గడతారండి? అంటే ఎంతమంది సువార్త చెప్తారండి? నువ్వు గవర్నమెంట్ ఆఫీసర్ ఉండు, ప్రైవేట్ జాబ్ చేస్తుండు, ఏదైనా చెయ్యి, అంతరంగంలో నువ్వు ఒక్క కొరేషువి. అంతరంగంలో నీలో ఒక ఆత్మ ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడు. ఇదిగో వాడు బాధల్లో ఉన్నాడు, వెళ్ళి సువార్త చెప్పు. హల్లెలూయా. వాడు బంధకంలో ఉన్నాడు, విడిపించు. వాడు ఆకలిగా ఉన్నాడు, వాడికి ఫుడ్ పెట్టు. నా వాగ్దానం పట్టుకో, నేను నెరవేరుస్తా. నేను నిన్ను పిలుచుకున్నాను నమ్మడానికి నువ్వు డౌట్ పడతావేమో. ఇదిగో కోరేషుకి ఇచ్చా, యేసయ్యకి ఇచ్చా, అంధకార స్థలంలో దాచబడిన ధనముని నీకు నిశ్చయముగా ఇస్తా అంటున్నాడు. హల్లెలూయా. నౌ యు అండర్స్టూడ్ ది స్క్రిప్చర్ ఓన్లీ రిలేటెడ్ టు ఓన్లీ సైరస్ పీపుల్ హూ క్యారీ ద సైరస్ స్పిరిట్. దే క్యారీ దిస్ ఫైనాన్షియల్ బ్లెస్సింగ్. ఎంతమందికి అర్థమవుతుంది? చదవండి. ఆయన నీతియే ఆయనకు ఆధారమాయెను. మన నీతి ఎవరండి? మన నీతి ఎవరు? ఆయన మన ఆధారం అయిపోయింది అంటే. ఎంతమంది ఇప్పుడు అర్థమైందండి? చల్ విల్ స్టాండ్ అవన్ ప్రే నౌ. ఎంతమంది ఇప్పుడు కొరేషు ఆశీర్వాదం సీరియస్ తీసుకుంటారు? ఎక్కడ మొదలైంది పిలుపు? అసలు ఇది బ్లెస్సింగ్ ఆఫ్ సైరసా, బ్లెస్సింగ్ ఆఫ్ జెరమయానా? వాట్ షుడ్ బి నౌ? ఇర్మియా ఇచ్చిన ఫౌండేషన్ మీద మనం ఉండాలా, అవునా? కానీ ఇర్మియా ఫౌండేషన్ ఏమైపోయింది? తప్పిపోయింది. ఎవరికి వచ్చేసినది? సైరస్ నుండి తర్వాత ఎవరు నిలబెట్టినారు? తర్వాత ఇప్పుడు ఎవరు నిలబెట్టాలా?
అర్థమైందండి ఇప్పుడు? హౌ మెనీ పీపుల్ ఆర్ బ్లెస్డ్ టుడే? షల్ వి ప్రే నౌ? లెట్స్ ప్రే. ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, అందరు చేతులు ఎత్తండి. ఎవ్రీబడి లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్, లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్, క్లోజ్ యువర్ ఐస్. ఎంతో ఇబ్బందితో వచ్చినారు, ఎంతో ఆశపడి వచ్చినారు, కానీ ఈరోజు దేవుడు మీకు మంచి ఆహారం ఇచ్చినాడు. అవునా? మనుషుడు రొట్టె వలన కాదు, దేవుడి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తారు. కాబట్టి ఆ విలువైన మాట, నిన్ను పోషించే మాట, నిన్ను నడిపించే మాట, నీ కడుపుని, నీ హృదయాన్ని, నీ ఆత్మని తృప్తిపరిచే మాట అందరికి ఇచ్చినాడు. కాబట్టి అందరు హృదయంలో అడగండి, అయ్యా నేను ఆశ కలిగి ఉన్నాను, నేను ఆశ కలిగి ఉన్నాను. నువ్వు ఆతురపడుచున్నావు, కానీ నేను ఆశ కలిగి ఉన్నాను. అయ్యా నాలో నెరవేర్చు, నా కుటుంబంలో నెరవేర్చు, నా పిల్లల్లో నెరవేర్చు. మేము దారి తప్పొద్దయ్యా, మేము నమ్మకంగా ఉండాలా. ఇదిగో నేను చేయాల్సిన మార్పులు నేను చేసుకుంటాను అని అడగండి. ఈ రోజు నుంచి ప్రభా నజరేయుడైన యేసు నామమున ప్రభా, ఈ రోజు నుంచి నేను ఈ కోరేషి యొక్క ఆశీర్వాదాన్ని సీరియస్ తీసుకుంటానయ్యా. సంవత్సరంలో గడిచిపోతున్నాయి, నెలలు పోతున్నాయి, కానీ నా జీవితం ఇంకా మారట్లే. కానీ ఈ రోజు నుంచి నీ వాగ్దానం ఎంత సీరియస్సో, ఎంత విలువైందో, ఎంత శక్తివంతమైందో నేను నమ్ముచున్నానయ్యా. నేను ఈరోజు విన్నాను, ఈ వాక్యం నాలో విశ్వాసం ఇచ్చినది, ధైర్యం ఇచ్చినది. ఈ రోజు నుంచి నీ కృపను బట్టి నన్ను ఆశీర్వదించండి, నీ మహిమను బట్టి నన్ను దీవించండి అయ్యా. బ్లెస్ చేయండి ప్రభా, గొప్ప కార్యము జరిగించండి అయ్యా. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని నడిపించండి, ఈ వాగ్దానంలో స్థిరపరచండి. ఈ వాగ్దానం నెరవేర్చబడ్డానికి ఏమైనా మార్పులు చేసుకోవాలా? ఎవరిని బాధ పెట్టొద్దు, ఎవరిని నిందించకూడదు, గాసిప్ చేయకూడదు, వాళ్ళని వీళ్ళ గురించి పట్టించుకోవద్దు. మొదటగా వీలైతే మేలు చేయి, లేకపోతే నువ్వు చూసుకో. ఆకలికి ఉన్న వాడికి ఆహారం పెట్టు, వస్త్రం లేని వాడికి వస్త్రం ఇవ్వడానికి ప్రయత్నించు. నమ్మకంగా ఉండు, దేవుడికి ఉన్న దాంట్లో దేవుడిని స్తుతించు. దేవుని మీద కనికరం చూపించి ఈ యొక్క ఆశీర్వాదంలో నడిపిస్తాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ గివింగ్ దిస్ గ్రేస్ టు ఎవ్రీబడి ఇన్ దిస్ చర్చ్. ఈ సంఘములో కూడుకున్న ఈ మొదటి రోజున, ఈ న్యూ ఇయర్ మొదటి రోజున ఈ విలువైన వర్తమానము ప్రతి ఒక్కరికి అందించినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ యేసు శక్తి గల నామమున ప్రార్థించి పొందుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. క్లాప్ ఫర్ జీసస్. వెల్కమ్ టు ఎ బ్రాండ్ న్యూ Cyrus year. Okay, yeah, now you entered into the Cyrus year. Amen. You entered into the realm of Cyrus year. Okay,